బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్ అలాడు. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఈ ఆరాధనలో కూడా వచ్చిన మీ అందరికీ స్థానం కలుగునాక. ఈ దినమంతా దేవుడు తన కృపలో భద్రపరిచి అని కాపాడి ఈ యొక్క సాయంకాలం ముందు దేవుని యొక్క స్వరం వింటకు ఆయన స్తుతించి తగ్గించిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునాక. మరి స్టార్టింగ్ ప్రార్థన శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రార్థన చేయండి. స్తోత్రం 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 ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి, ఈ దినమంతా నీ కృపలములు కాచినావు ప్రభా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా నీకే వందనాలు, నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం దేవా. అయ్యా మీరు సహాయం చేయండి. ఈ ఆన్లైన్ ఆరాధనలు అంతట్లో ప్రభా మీరు తోడుండండి నాయన. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. నీ పరలోక మర్మాలు మాకు బయలుపరచండి. పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయన. అత్యధికమైన నీ కృప చేత నింపండి యేసు ప్రభా. పరిశుద్ధుడా తండ్రి నీకే వందనాలు నాయన. ప్రభా నీ యొక్క మార్గంలో ప్రభా, నీ పరలోక మర్మ తండ్రి యాత్రలో మేము ఉన్నాం నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. మేమందరం కూడా ప్రభా గమ్యం చేరాలన్నాయన, ఎవరు కూడా తప్పిపోవద్దు ప్రభా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి యేసు ప్రభా. అయా విశ్వాస వీరులుగా ప్రభా ముందుకు సాగే కృపను దయచేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు చెల్లించుకున్న ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ఈ ఆరాధన అంతట్లో మీరు ఆతిథ్యం వహించండి నాయన. మీరే తండ్రి నీ ఆత్మ నడిపింపు దయచేయండి, మీరే మాతో మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. తండ్రి ప్రతి ఒక్కరు కూడా వినగల చెవులను దయచేయండి ప్రభా. వినేవారికి కూడా ప్రభా మీరు బలపరచండి తండ్రి. ఎలాంటి ప్రభా ఇరుకులో ఇబ్బందుల్లో ఎలాంటి బంధకాల్లో ఉన్నా మీరు విడిపించండి యేసు ప్రభా. పరిశుద్ధుడా మీరు బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ సాక్షులుగా ఉండుటకు నీ కృపను దయచేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్య. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి, మీరు బాగు చేయండి ఆయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు మా బలపరచమని, ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుని నడిపించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో జాన్ బ్రదర్ పాట పాడతారు. థ్యాంక్ యూ బ్రదర్, పాట పాడాలి. సరే. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. అయ్యో నా ప్రజలు, అయ్యయ్యో నా జనులు, నా మాట నిన్న ఎడల ఎంత మేలు, ఎంతెంత మేలు. అయ్యో నా ప్రజలు, అయ్యయ్యో నా జనులు, నా మాట నిన్న ఎడల ఎంత మేలు, ఎంతెంత మేలు. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నన్ను చూసే నీ కన్నులు, నా తల్లి గర్భములో పిండమునై ఉండగా నన్ను చూసే నీ కన్నులు. నియమింపబడిన దినములొక్కటైనా పాకమును పెలికితమాయనే, నియమింపబడిన దినములొక్కటైనా పాకమును పెలికితమాయనే, పాకమును పెలికితమాయనే. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. దేవాని తలంపులు నాకు ఎంత ప్రియము, వాటి మాత్రమెంత గొప్పది.
దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియము, వాటి మాత్రమెంత గొప్పది. లెక్కింతునా నేను లెక్కింతునా, ఇసుక కంటే ఎక్కువాయనే. లెక్కింతునా నేను లెక్కింతునా, ఇసుక కంటే ఎక్కువాయనే. ఇసుక కంటే ఎక్కువాయనే. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దాశించిన కాలం, ప్రభువు దాశించిన కాలం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కలుగునుగాక. ఇష్టులైనా నీకు ఇష్టులైనా మనుషులకు సమాధానము, ఇష్టులైనా నీకు ఇష్టులైనా మనుషులకు సమాధానము, భూమి మీద సమాధానము. నీవు ఎరగకుంటివి నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. అయ్యో నా ప్రజలు, అయ్యయ్యో నా జనులు, నా మాట నిన్న ఎడల ఎంత మేలు, ఎంతెంత మేలు. అయ్యో నా ప్రజలు, అయ్యయ్యో నా జనులు, నా మాట నిన్న ఎడల ఎంత మేలు, ఎంతెంత మేలు. నీవు ఎరగకుంటిని నేను ఎరగకుంటిని, ప్రభువు దర్శించిన కాలం, ప్రభువు దర్శించిన కాలం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సిస్టర్. బ్రదర్, మన మధ్యలో ఉన్న రవణ గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజరాలన్నా మీరు వాక్యం షేర్ చేయండి సార్. ప్రైజ్ రాస్తారు అందరికీ. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనలైనా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నా. ఈ ఘర్షణ కాలమంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు, మమ్మల్ని సజీలకులో నిలబెట్టినారు ప్రభావ. దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ నూతన దినం మీరు మాకు అనుగ్రహించినారు. నీకెంతో వందనాలు అర్పించుకుంటున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి యేసయ్యా నీకే చెల్లిస్తున్నాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునైనా మా జీవితాలు మా హృదయాలు సరిచేయండి. మాలో ఇంకేమైనా ఆయాసకరమైన ప్రభావం చూపించండి అయినా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా, మీకు కనికరం పొందాలా ప్రభావ. మీ కృపలో మేము జీవించాలనైనా యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిండు మనసుతో నేను సేవించే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం. ఈ సాయంకాల సమయంలోనైనా మీ వాక్యం మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా, మీ నూతనమైన అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి. నా దేవ నా ప్రభావ మీ ఆత్మధర్మం నడిపించినైనా పరిశుధాత్మ దేవ నా హృదయంలోకి రమ్మని మేము ప్రార్థిష్టమైనా, నాలో ఉండి ప్రభావ మీరు మాతో మాట్లాడమని, మీ ఆత్మధార ప్రభావ అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక వాక్యాన్ని మనం ఒక అంశం మనం తీసుకుంటున్నాము. ఈ అంశం ఏంటంటే మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అనే అంశం గురించి మనము ధ్యానిస్తున్నాం. కాబట్టి ఈ వాక్యము కీర్తనల గ్రంథంలో మనం ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ వాక్యము ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? కీర్తనల గ్రంథంలో ఈ వాక్యం మనం చూస్తాము. తర్వాత హెబిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఈ వాక్యము చూస్తాం. కాబట్టి ఈ వాక్యం మనం ఎట్లా అర్థం చేసుకోవాలన్నప్పుడు మొదటగా ఈ సృష్టి యొక్క సర్వ అధికారము దేవుడు తన బిడలకి అనుగ్రహించినాడు అని మనం మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి ఏ యోగ్యత కూడా మనకు లేదు. అలాంటి అయోగ్యులమైన మనల్ని దేవుడు ఈ లోకంలో
తీసుకొచ్చి ఆయన స్వరూపంలాగా ఆయన తయారు చేసిండు. కాబట్టి మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన మనందరిని తయారు చేసిండు. ఆయన నిర్మించిండు. ఆయన ఈ సృష్టి మొత్తము ఆయన తన నోటి వాక్కు ద్వారా చేస్తే, మానవుని మటుకు ఆయన స్వహస్తాలతోని చేసి ఆయన ఊపిరి, ఆయన జీవాన్ని మనిషికి ఇచ్చిండు. ఎందుకు దేవుడు అంతగా మనిషిని ప్రేమించిండు అది మనం అర్థం చేసుకోవాలా మొట్టమొదట. కాబట్టి ఈ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకానికి రావాలంటే, దేవుడు ప్రణాళిక ఏంది, ఆయన ఈ సృష్టిని తయారు చేసి అంతా తీసుకొచ్చిన తర్వాత అవ్వాదములకు ఇచ్చి అధికారం ఇచ్చి, ఆయన ఏదైనా తోటలో వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఆజ్ఞ అతిక్రమం వల్ల, అవిధేయత వల్ల వాళ్ళ పాపంలో పడిపోయి ఆ అధికారాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది? తర్వాత ఆ అధికారము దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది అన్నప్పుడు, దేవుడు ఈ సృష్టి యొక్క కిరీటాన్ని, అంటే ఈ సృష్టిని ఏలే ఒక రాజులాగా, దేవునికి ప్రతినిధిలాగా దేవుడు మనల్ని ఈ లోకంలో తీసుకొచ్చిండు. దేవుని ప్రణాళిక అదే. ఎందుకంటే ఆయన మహిమ మన మీద ఉంచిండు. ఆయన యొక్క తేజస్సు, ఆయన నిత్య మహిమను దేవుడు మానవుడికి ఇచ్చిండు. ఎందుకంటే కిరీటం ఎవరికి పెడతారంటే రాజుకు పెడతారు. కాబట్టి ఆ కిరీటాన్ని, ఈ సృష్టిని ఏలే ఆ అధికారాన్ని దేవుడు ఒక మనకి ఇచ్చిండు. ఎందుకన్నప్పుడు చూడండి, ఇచ్చిన ఆ అధికారాన్ని మనుషుడు పాపం వల్ల ఆ అధికారాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఆ రీతిగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావటం, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి పోయిన అధికారాన్ని ఆయన మరణం ద్వారా దాన్ని జయించి విజయం పొంది దేవుడు మన చేతికి అది అనుగ్రహించండు. చూడండి, ఆయన మరణం ద్వారా. ఎందుకంటే మత్తయి సువార్తలో మనకు వాక్యం చూస్తాం. మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక విషయాన్ని మన ప్రభు అది అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అది మన జాగ్రత్తగా మనం ధ్యానించినప్పుడు అక్కడ రాయబడ్డ వాక్యం ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనం ఒకసారి చూసినప్పుడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ఈ సర్వ అధికారము ఎట్లా ఆయన పొందుకున్నాడు, ఏ రీతిగా పొంది తిరిగి మళ్ళా మనిషికి అనుగ్రహించిండంటే, ఈ లోకమైన పాపాన్ని ఆయన జయించిండు. ప్రతి దాన్ని ఆయన విజయం పొంది ఈ సర్వ సృష్టి మీద తిరిగి ఆయన అధికారం పొందుకున్నాడు. ఎట్లా పొందుకుండంటే, ఆయన నోటి ద్వారా వచ్చిన సృష్టి తిరిగి ఆయన అంత కష్టపడి ఎందుకు పొందుకోవాలా, ఎందుకు ఆయన ఆ రీతిగా మరణించాలా ఈ లోకంలో అంటే, పాపము నివారించాలంటే మనిషికి మరణం తప్పదన్నట్టు. పాప క్షమాపణ రావాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము అది కార్చబడాలి. అందుకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద మన అందరి పాపాలు భరించి ఆ అధికారాన్ని తిరిగి దేవుడు మన చేతికి అనుగ్రహించింది. ఈ అధికారాన్ని ఎట్లా మనము వాడుకోవాలా, ఎందుకొరకు దేవుడు అధికారాన్ని ఇచ్చిండు? యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఆయన ఒక యెరూషలేములో ప్రాంతాల్లో గలిలయ నజరేతు అనే ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆయన ఎప్పుడైతే బాప్తిసం పొందిండో తర్వాత ఆయన యోర్దాను నది నుంచి ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చిండో తర్వాత ఆయన శిష్యులు ఏర్పరచుకున్నాడు. ఆయన ఎప్పుడైతే బాప్తిసం పొంది బయటకు వచ్చిండో పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీదకి పావుల వల్ల రావటం అని చూస్తాం. తర్వాత ఆయన అనేక ప్రాంతాలకు వెళ్లి సువార్త ప్రకటిస్తూ ఆ గలిలయ సముద్ర తీరాన్ని ఆయన వెళ్తా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు మొదట పిలిచిండు ఆయన, మీరు నా వెంబడ రండి, నేను మిమ్మల్ని మనసులు పట్టి జాలర్లుగా చేస్తానని. కాబట్టి ఆయన ఆ రీతిగా తన శిష్యులు ఏర్పరచుకొని ఆయన వచ్చిన సంకల్పము తన బిడ్డలకు తెలియజేస్తూ ఆయన పరలోక రాజ్యం గురించి, ఆ వైభవం గురించి, సమస్త సృష్టి ఏ రీతిగా ఉందో అవన్నీ కూడా తన శిష్యులకు బోధించి ఆయన తరబితి చేసి, తర్వాత ఆయన మరణం పొందిన తర్వాత
తిరిగి మళ్ళీ వాళ్ళు యథావిధిగా ఈ లోకంలో వాళ్ళు జీవిస్తా ఉన్నప్పుడు ఆయన 3 సార్లు వాళ్ళకి ప్రత్యక్షం కావటం మనం చూస్తాం బైబిల్. తర్వాత ఆయన మళ్ళా తన బిడ్డలు ఏర్పరచుకొని వాళ్ళకి కొన్ని విషయాలు బోధించిన తర్వాత, ఇప్పుడు మీరు యెరూషలేము నుంచి వెళ్లకుండా మీరు యెరూషలేముకి వెళ్ళండి, తనని గుర్చిన వాగ్దానము పొందేంత వరకు మీరు యెరూషలేము నుంచి విడిచిపెట్టి వెళ్ళొద్దు అని ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞ పొందుకున్నారో అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిపోవటం, తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు వాళ్ళు కనిపెట్టడం, ఇవన్నీ మనం చూస్తాం బైబిల్లో. అయితే అక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ సమస్త సృష్టిని ఏలే అధికారము యేసు ప్రభు తన మరణం ద్వారా పొంది అది శిష్యులకు అనుగ్రహించిండు. ఇది మనం నమ్మాలి ఫస్ట్. ఎందుకో అధికారం ఇచ్చిండంటే, అప్పుడు అన్నాడు ప్రభు, ఇప్పుడు మీరు వెళ్ళండి, ఈ సర్వ సృష్టి మీద నాకు అధికారాన్ని తిరిగి నేను పొందుకున్నా కాబట్టి ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నా. ఇప్పుడు మీరు పోయి సమస్త జనులను శిష్యులుగా చేయమంటాడు. అక్కడ ఏం చెప్తాడంటే వాక్యము, ఒకసారి మనం అక్కడ ధ్యానిస్తే చూడండి, ఆ 18 వచ్చిన తర్వాత కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం పొందమని అనేకులు ప్రకటించమంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే నామము అనని ఏకవచనం పలకబడింది కాబట్టి ఆ నామమే యేసుక్రీస్తు నామం అని మనం గ్రహించగలుగుతున్నాం. యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాలా అనేది అపోస్తుల నుంచి మనం అది బయలుపరచబడింది. కాబట్టి తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొన వలనని వారికి బోధించుడి. కాబట్టి మనం బోధించాలా. ఏ సంగతులు యేసు ప్రభు చెప్పిండు, ఏ సంగతులు ఆయన చెప్పిండో వాటన్నిటిని వారికి బోధించమన్నాడు. అంటే వాళ్ళు ఎవరు, బోధించే వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చి, ఇప్పుడు మీరు వెళ్ళండి, ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నా, నేను పొందుకున్నా, మీరు అధికారాన్ని పట్టుకొని మీరు వెళ్ళండి, అనేకులు శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆయన రాజ్యాన్ని స్థాపించే టైం అన్నట్టు. అంటే దేవుని యొక్క పరిచర్య ఆయన అపోస్తుల ద్వారా అది ఎంతగా ప్రభావితం అవుతుందో అనేది అక్కడి నుంచి ఆరంభం కాబోతుంది. కాబట్టి అందుకు దేవుడు వాళ్ళని తరబీదు చేసి వాళ్ళందరిని బలపరిచి ఆయన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము ఆయన వాళ్ళు పొందుకునేలాగా ఆయన చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళు కనిపెట్టినప్పుడు ఆ వాగ్దానం ప్రకారంగా వాళ్ళు దేవుని యొక్క అభిషేకం పొందుకున్నారు. మీకు ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించినట్టు అన్నిటిని బోధించమన్నాడు. కాబట్టి ప్రతిదీ మనము బోధించాలా, అనేకులకు మనం బోధించాలా. ఏం బోధించాలా? దేవుని ప్రణాళిక మానవుని పట్ల ఏముంది? చాలా మంది అంటారు, దేవుడు నన్ను పిలిచిండు అంటారు కదా, దేవుడు నన్ను పిలిచిండు కాబట్టి నేను ఆయన పిలుపులో ఉన్నాను, ఆయన ఏర్పాట్లో ఉన్నాను అంటాడు. కాబట్టి నీకు పిలుపు లేదని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ దేవుడు నేను ఎప్పుడు పిలిచిండో నువ్వు చూసినవా? ఒకవేళ దేవుడు నన్ను పిలిచిండు కాబట్టి నాకు పిలుపు ఉందని నేను సంపూర్ణంగా నేను నమ్ముతున్నా. కాబట్టి ఇంకొక వ్యక్తి వచ్చి దేవుడు నేను ఎప్పుడు పిలిచిండు, దేవుడు నీకు పిలుపు ఉందని అడిగినప్పుడు, చూడండి, దేవుడు నన్ను పిలిచినప్పుడు నువ్వు పక్కన ఉన్నావా? ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా. ఈ ప్రశ్నలు మనకు ఎదురైతా ఉంటాయి ఎక్కడ పోయినా. కానీ ఆయన రక్షింపబడ్డ ప్రణాళికలలో అందరూ పిలువబడ్డ వాళ్ళే, కానీ ఏర్పరచబడ్డ వాళ్ళు కొంతమందే. దేవుడు అందరిని పిలిచిండు, కానీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు కొంతమంది. ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాలా. కాబట్టి ఆ పిలుపును మనం ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోవద్దు. అపోస్తలులు శిష్యులు దేవుడు పిలిచిండు, రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు వచ్చినారు, ఆయన మాటకు విధేయత చూపించి వచ్చారు, ఆ పిలుపులో ఉన్నారు వాళ్ళు. తర్వాత కొంత సమయానికి వాళ్ళంతా మళ్ళీ తప్పిపోయినట్టు మనం చూస్తాం. తిరిగి మళ్ళా దేవుడు వాళ్ళని రెస్టోర్ చేయటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ వాక్యంలో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం అన్నప్పుడు, చూడండి, దేవుడు ఎందుకు మనిషికి అంత ప్రాధాన్యత ఇచ్చిండు, ఆ అధికారాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చిండు అన్నప్పుడు మనం ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంకి మనం వెళ్తున్నాము. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ మనము చేయాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలా, ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోనన్నప్పుడు, చూడండి, దేవుని స్వరూపం ప్రకారంగా ఆయన స్వరూపంలో మనము రూపింపబడ్డ వాళ్ళం, ఆయన స్వరూపంలో మనం ఏర్పరచబడ్డ వాళ్ళం. కాబట్టి ఆ అధికారాన్ని దేవుడు మానవులకు ఎందుకు ఇచ్చిండన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, ఈ లోకంలో అనేకులు దేవుడు పిలుస్తున్నాడు, రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళు రక్షణ మాత్రమే పొందుకొని ఆదివారం చర్చికి వెళ్తూ సోమవారం నుంచి తర్వాత వాళ్ళ పనులు ముగించుకుంటూ సంఘానికి వస్తూ ఆ రీతిగా వాళ్ళు కాలం ముగించుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా వాళ్ళ పిలుపుని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ రక్షింపబడ్డ మనం అందరం కూడా
పిలువబడ్డ మనం అందరం కూడా ఆయన పెళ్లి విల్లో పాల్గొందే వాళ్ళందరూ కూడా దేవుని ప్రణాళిక ఎందుకు మానవుని పట్ల ఎందుకు దేవుడు అంత అధికారం నీకు ఇస్తుంది ఈ సృష్టిని ఏలమని అన్నప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయంలోనే మనకి అది బయలుపరచబడుతూ ఉంటుంది. మొదటి అధ్యాయం 9 వచనం మనం ధ్యానిస్తూ ఉంటాము. యెహోవా మా ప్రభువ, ఆకాశంలోని నీ మహిమను కనబరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చూడండి, దేవుడు ఇక్కడ దావీదు రాజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కింద అధ్యాయంకి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే అంత ప్రభావం గల ఆయన నామాన్ని ప్రకటించాలంటే మనం ఎంత ప్రభావం కలిగిన వాళ్ళలాగా ఉండాలి. ఇది పాయింట్ అన్నాడు. అంత గొప్ప నామాన్ని వాళ్ళు ప్రకటించబోతున్నారు అపోస్తులు ఆ నామాన్ని ప్రసిద్ధి చేయాలంటే, అపోస్తులు ఆ నామాన్ని ఆ నామంలోనే రక్షణ ఉంది, అది యేసుక్రీస్తు నామములు అని ఎలుగెత్తి వాళ్ళకి చెప్పాలంటే ఆ నామముకున్న గొప్పతనము, ఆ నామములు ఎంత శక్తి ఉందో అది చూపించగలగాలి. లేక ఆ శక్తిని మనం పొందుకొని ఇతరులకు ఆ నామం యొక్క గొప్పతనాన్ని మనము చాటి చెప్పాలా. చూడండి, ఈ క్రమంలోనే చూడండి, ఆయన దావీదు రాజు తన ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఏమనంటే, నీ నామము భూమి అంతటా ఎంత ప్రభావం గలది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా. చూడండి, పేతురు ఆ విషయం అర్థమైంది. ఆకాశం కింద భూమి కింద ఉన్న నామం, ఏ నామంలో రక్షణ లేదు. ఈ ఆకాశం కింద ఎన్నో నామాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిలో రక్షణ లేదు. కేవలం యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉందా అని ఆయన పేతురు ఆ నామము గురించి ఎంతో ధైర్యంగా ప్రకటించండి. ఎంతో మంది రక్షణలోకి వచ్చినారు. కాబట్టి చూడండి, దేవుడు ఎందుకు మనకు అంత అధికారం దేవుడు ఇవ్వాలా? ఆయన చేయొచ్చు కదా, ఆయన దూతలు చేయొచ్చు కదా, కానీ మానవునికి ఎందుకు అధికారం ఇచ్చాడంటే ఈ సృష్టిని ఏలమని అధికారం ఇచ్చింది దేవుడు. కానీ ఈ సృష్టి బానిసత్వంలో ఉంది. ఈ సృష్టి దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తుంది. ఎందుకు మనల్ని దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు? పిలుపుకు తగినట్లు జీవించడం అంటే పేతురు ఆ విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నీ పిలుపు మీ ఏర్పాటు నిత్యం చేసినకు మరీ జాగ్రత్త పడమన్నాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ పిలుపుని కొనసాగించే క్రమంలో మనకి ఎన్నో కష్టాలు, బాధలు, ఈర్పులు, ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎన్నో శ్రమలు ఉంటాయి. కాబట్టి ఆ శ్రమలన్నింటిలో కూడా మనం విజయం పొంది మన పిలుపును మనం కొనసాగించుకోవాలా. లేకపోతే అది పోగొట్టుకుంటాం మనం. చూడండి, దేవుడు మనల్ని పిలిచినప్పుడు చూడండి, పిలబడ్డ వాళ్ళు ఎలాంటి పరిచర్య చేసినారు, పిలబడ్డ వాళ్ళు దేవుని కొరకు ఎట్లా జీవించినారో ఈ రోజు మనము కూడా అట్లా జీవించాలా అనేదే దేవుని చిత్తం. ఎందుకు దేవుని నిన్ను జ్ఞాపకం చేసుకోవాలా? ఎందుకు దేవుడు నీకు అంత ప్రాధాన్యత ఇవ్వాలా? ఎందుకు ఆయన నిన్ను ప్రేమించాలా? ఎందుకు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాలా? నీకెందుకు దేవుడు కృపావరాలు ఇవ్వాలా? సమస్తమైన వాటన్నిటిని దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాలా? మనకి సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? అదేది మనుషుడు గ్రహించలేని స్థితిలో ఈ రోజుకి కూడా. రక్షింపబడి ప్రభువుని నమ్ముకుంటే సరిపోతుంది, ఏదో నా జీవితం ముగించదు అనేది కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఎట్లుందో, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో దేవుని అడుగుతున్నాడు, నీ నామము ఎంత ప్రభావం గలది ప్రవ్వా అని మనం ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తాం. అట్లా ప్రవ్వా, ఇంత గొప్ప ఘనమైన నామాన్ని, ఇంత శక్తి గల నామాన్ని నేను ప్రజెంట్ చేయాలంటే, నేను ప్రకటించాలంటే నాకు ఎంత శక్తి ఉండాలా? కాబట్టి దేవుడు ఎందుకు అంత అధికారం మనకిచ్చిండు? దేవుడు మనల్ని ఏమని చెప్పండి గొప్పతనం? ఈ లోకంలో దేనికి పనికిరాని వాళ్ళం మనం. ఏ కోనస్థలాన్ని చూసినా కానీ మనలో ఏ గొప్పతనం కూడా లేదు. కానీ ఎందుకు దేవుడు ఈ సృష్టిని రాజులాగా దేవుడు నేను చేసిండు, ఏలమని ఎందుకు చెప్పిండు అంటే, దేవుని ప్రణాళిక ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏంది దేవుని ప్రణాళిక? తప్పిపోయిన దాన్ని తిరిగి రక్షించటం, నశించిపోయిన దాన్ని తిరిగి రక్షించటం. దేవుడు ఈ లోకంలోకి వచ్చి వాళ్ళందరూ రక్షించిండు. మనం ఏం చేయాలంటే, ఆయన ఏ రీతిగా మాదిరి చూపించిండో అదే మాదిరి మన జీవితంలో కూడా అది కొనసాగించుకోవాలా. ఆయన పిలుపు ఎట్లా ఆయన ఈ లోకంలోకి వచ్చి తన పనిని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రిని మహిమపరిచిండో, మనం కూడా ఈ లోకంలో జీవించేంత కాలము దేవుడు ఎలాంటి పిలుపు కొరకైతే మనకి ఇచ్చిండో, ఎలాంటి ఆధిక్యత, ఎలాంటి అధికారం దేవుడు మనకి ఇచ్చిండో అది నువ్వు కంప్లీట్ గా నిర్వర్తించుకోవాలా. అప్పుడే నీ వంతులో నువ్వు ఉండగలవు. అందుకే చూడండి, ఈ ప్రార్థన దావీదు తన ఆత్మలో ఒక ప్రవచనాత్మకంగా ఆయన చెప్తున్నాడు. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలురు యొక్కయు
చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంన నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. శత్రువుని పడగొట్టాలంటే ఒక దుర్గమును స్థాపించాడంటే దేవుడే నిన్ను శత్రువుకి ఎదురుగా నీ దేవుడిని నిలబెట్టిండు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దేవుని ఆరాధన చేస్తామో దేవుని శక్తితో నింపబడ్డప్పుడు ఏ సైతాన్ శక్తులు కూడా మన ముందు నిలబడలేవంట. చూడండి, మన స్థుతుల మీద మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దుష్ట శక్తులన్నీ మనసులు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అంట. దుష్టులకు వ్యతిరేకంగా దేవుడు మనల్ని నిలబెట్టిండు. ఈ లోకం అంతా బానిసత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని మనం గ్రహిస్తామో దేవుడికి ఇచ్చిన ఆ ఆధిక్యత, ఆ అధికారాన్ని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో నువ్వు నీలాగా ఉండవు, మనం మనలాగా ఉండం. మనలో ఏం లేదు. చూడండి, ఆయన దేవుణ్ణి సంబోధిస్తున్నాడు. ఆయన హృదయాన్ని కుమ్మరించుకొని ఆయన సంబోధిస్తున్నాడు. చూడండి, తర్వాత 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన నక్షత్రములను నేను చూడగా. చూడండి, ఆయన దావీదురాజు ప్రార్థన చేస్తూ ఈ సృష్టిని అంతా జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సృష్టి, ఇంత గొప్ప సృష్టిని ప్రభా నువ్వు తయారు చేసినావు కదా ప్రభా, ఇంత గొప్ప ఈ లోకాన్ని నువ్వు సృష్టించినవు. కాబట్టి ఇవన్నీ నేను చూస్తుంటే ఏం కనిపిస్తుంది అక్కడ, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించటకు వాడు ఏ పాటి వాడు. చూడండి, ఇంత గొప్ప సృష్టి చేసిన దేవుడువు, కానీ నీకు నువ్వే గొప్పవాడు కదా, కానీ ఎందుకు నువ్వు అంత సృష్టిని తయారు చేసి నువ్వు మనుషులు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకున్నంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలాగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఆయన పోలిక, ఆయన స్వరూపం. నువ్వు కాదు అన్నంత మాత్రాన ఆయన బిడ్డ కాకపోవు. ఈ సృష్టి అంతా దేవుని స్వరూపమే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు తన బిడ్డల్ని ఆ బానిసత్వం నుంచి బయట తీసుకురావాలంటే దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. 12 మంది శిష్యులు ఏర్పరచుకుని మొదట, తర్వాత ఎంతో మంది శిష్యులు వచ్చినారు. ఆ 12 మంది ఎంతో మంది శిష్యులుగా మార్చి వాళ్ళందరూ గొప్ప సేవ చేసినారు. ఆయన నామాన్ని ప్రసిద్ధి చేసినారు. ఆ యేసుక్రీస్తు నామంని ఘనపరచబడ నామం అది. సమస్త అన్ని జనుల మధ్య ఆయన నామము ఘనపరచబడ్డప్పుడు యేసు ప్రభు ఆయన నామము ఈ భూమి అంతటి ఎంత ప్రభావం గలదో వాళ్ళు ఆ రోజు చేసి చూపించినారు. కాబట్టి ఈ రోజు ప్రపంచాత్మకంగా మనం చూస్తే ఆయన నామాన్ని ఆ రీతిగా ప్రసిద్ధి చేయగల సేవకులు ఉన్నారా అంటే కొంచెం మందే, చాలా తక్కువ. కాబట్టి దేవుడు ఎందుకు అది మనకు జ్ఞాపకం చేస్తుండు అంటే, నువ్వెవరు దేవుని దృష్టిలో, నీ ప్రణాళిక దేవుని ప్రణాళిక పట్ల నీకు వైఖరి ఏంది? నువ్వు ఏ రీతిగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు? యేసు ప్రభు నమ్ముకోవటం రక్షింపబడి పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది బాప్తిసం పొంది ఆదివారం చర్చికి పోయి ఉండటం కాదు. తర్వాత సేవా పరిచయలు అనేక ప్రాంతాల సువార్త ప్రకటిస్తూ తర్వాత అవన్నీ మనము చేస్తూ అలిసిపోయి మనం ఇంటికి వచ్చేస్తాం. కాబట్టి సువార్త ప్రకటిస్తాం మనం, కానీ అంతవరకేనా? సువార్త ప్రకటించే వరకేనా? అంతవరకైతే దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టిండు? ఈ అధికారం నీకు ఎందుకు ఇచ్చిండు? అదే అధికారం అనుకుంటున్నారు చాలా మంది, కానీ అది కాదు. చూడండి, ఎందుకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఏ గొప్పతనం కూడా మనలో లేదు కదా. ఏ చూసినా కూడా ఎక్కడ కూడా మనకు గొప్పతనం లేదు. కానీ ఎందుకు ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నంటే దేవుని ప్రణాళిక నీ పట్ల ఏదో ఉంది, అది మనం గ్రహించాల. ఈ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దావీదురాజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నువ్వెంత గొప్ప నామం, ఈ భూమి అంతటా నీ నామం ఎంత గొప్పది కదా, కాబట్టి నువ్వు ఎందుకు ప్రభా మమ్మల్ని అంతగా మీరు ప్రేమిస్తున్నావు? నువ్వు ఎందుకు మమ్మల్ని అంతగా జ్ఞాపకం చేసుకుంటున్నావు? మమ్మల్ని ఎందుకు అంతగా దర్శిస్తున్నావు? చూడండి, ఎందుకు దేవుడు మనం దర్శించాలా? దేవుడు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలా? ఇక్కడే మనం అర్థం చేసుకోవాలా. ఈ యొక్క వచనము 4వ వచనము జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఎంతో లోతైన ఆత్మీయమైన విధానాలు మనకు అర్థమవుతా ఉంటాయి. అక్కడే తెలిసిపోతుంది నువ్వెవరు, దేవుని దృష్టిలో నువ్వెవరు, ఆయన ఎందుకు నీకు అంతగా ప్రేమిస్తాడు, ఆయన ఎందుకు మనల్ని అంతగా ప్రేమించి ఆయన కృప మనకు అనుగ్రహించి ఎందుకు పెట్టిండంటే, చూడండి కింద రాసిన వాక్యం, చూడండి, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో
వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అంటే దేవుని కంటే కొంచెం తక్కువ వానికంటే ఆయన స్వరూపులు వచ్చిన కాబట్టి మనము తగ్గించబడతాం. ఎందుకంటే ఆయన 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 స్వరూపం అంటే ఆయన యొక్క వెలుగు, ఆయన రూపం మనం. కాబట్టి దేవుడు అలాంటి గొప్ప దేవుడు మనకి ఎందుకు అంత ప్రార్థిస్తున్నాడు అది మనం అర్థం చేసుకోవాలా. చూడండి, మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసిన, అదే ఈ కిరీటం గురించి నేను చెప్తున్నా. ఈ కిరీటము నీ తల మీద ఉంది. ఈ సమస్త సృష్టిని ఏలే ఆ అధికారము, ఆ కిరీటాన్ని దేవుడు నీ పైన పెట్టిన, నీ తల మీద ఉంది ఆ కిరీటం. ఇది మనం అర్థం చేసుకోవాలా. కిరీటం ఎవరు పెట్టుకుంటారు? రాజు పెట్టుకుంటాడు. మన తండ్రి, మన ప్రభువు రాజులకు రాజు. ఆయన రాజ్యంలో ఒక రాజు, ఆయన తర్వాత నువ్వు రాజు. ఆ రీతిగా దేవుడు ఆయన బిడ్డలకు తన అధికారాన్ని ఇచ్చిండు, రాజ్యాన్ని ఇచ్చిండు. కాబట్టి ఎవరికి ఏ రాజ్యం ఇచ్చిండు, ఎవరికి ఎక్కడ రాజ్యం వెళ్ళాలా, అదే మనం అర్థం చేసుకో. అదే ఆత్మీయమైన జీవితంలో ఉన్న విధానం అన్నట్టు. కాబట్టి ఎందుకు మహిమ ప్రభావంతో ఆయన కిరీటం ధరింపజేసిండు? ఆయన కిరీటం పొందుకున్నాడు యేసు ప్రభు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే కిరీటం పొందిన వాళ్ళగా ఆయన మనం చూస్తాం. అక్కడ ఆ వాక్యం కూడా మనం ధ్యానిస్తాం. ఆయన కిరీటం పొందిన వాడిగా చూస్తున్నాం. అంటే ఆయన కిరీటం ఎప్పుడు వచ్చింది? ఈ సమస్త సృష్టిని మీద ఆయన విజయం పొందిండు. పాపం మీద, శాపం మీద, ఈ లోకం అంతటి మీద, సైతాను శక్తుల మీద ఆయన విజయం పొంది ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నాడు. ఆ పొందుకున్న ఆ యొక్క కిరీటాన్ని దేవుడు నీకు పెట్టిండు. ఆయన పొందుకున్నాడు. అదే మాదిరిగా ఆ కిరీటాన్ని నీకిచ్చి ఇప్పుడు నువ్వు ఈ సృష్టిని ఏలు, ఈ సృష్టి మీద నీకు అధికారం ఇస్తున్నా, ఇప్పుడు మీరు వెళ్ళండి అన్నాడు. కాబట్టి చాలా చాలా దశలో మనం అర్థం చేసుకుంటే మనకి ఏమర్థమవుతుంది అంటే, చూడండి, సేవా పరిచయలో మనం పోతుంటే ఒక దశలో మనకు భయం వేస్తూ ఉంటుంది కదా. ఎవడు నీకు హాని చెయ్యడు, ఎవడు నీ మీదకి రాడు. కాబట్టి కొన్ని విధానాలు ఉన్నాయి. అదే ఈ రోజు మనుషులకు బలహీనత. ఇంత గొప్ప దేవుడు అంత సృష్టిని నీ కాళ్ళ కింద, నీ పాదాల కింద తీసుకొచ్చి పెడితే నువ్వు ఇంకా భయపడుతున్నావు అంటే, ఇంకా నువ్వు అది గ్రహించలేకుండా యథావిధిగా ఈ లోకంలాగా మనం జీవిస్తా ఉంటే, అది గ్రహించకుండా ఎప్పుడు మనం ఆయన నామం అంత ప్రభావం గలదని దావీదురాజు వర్ణిస్తున్నాడే, అట్లా మనం వర్ణించగలమా? ఎందుకు మనం అంతగా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా, దర్శించాలా? చూడండి, అక్కడ ఉంది వాక్యం, మహిమ కిరీటంతో ప్రభావ కిరీటం అని ధరింపజేసినావు, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. కాబట్టి ఆయన చేసిన ప్రతి పని మీద వానికి అధికారం ఇచ్చిండంట. దేవుడు మనకు అధికారం ఇచ్చిండు. కాబట్టి ఎలాంటి అధికారం ఇచ్చిండు? చూడండి, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. అంటే ఓవరాల్ గా సమస్త సృష్టి నీ కాళ్ళ కింద ఉంది అని అర్థం. ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు కింద ఈ సృష్టి ఉంది, ఆయన పాదాల కింద ఉంది ఈ సృష్టి అంతా. ఆయన ఉన్నతమైన గొప్ప దేవుడు. ఆయన ఆ సర్వ సృష్టిని మీద అధికారం పొందుకొని ఆయన తిరిగి మనకు అధికారం ఇచ్చి, అందుకే మన వాక్యం వింటా ఉంటాం. మనం అన్న చెప్తా ఉంటాడు ఒక దశలో, ఈ సృష్టి నువ్వు చెప్తే వింటది అని. ఈ వాక్యం దానికి ఆధారం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు దేవుడు అంత అధికారము, అంత కృప ఇచ్చినప్పుడు, అంత సర్వ సృష్టి మీద నీకు అధికారం ఇచ్చినప్పుడు ఎందుకు దాన్ని లోపరచుకోలేకపోతున్నావు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం. ఈ ఆత్మీయమైన విధానాలు మనం తెలుసుకోవాలా. దేవుడు ఎందుకు మనల్ని దర్శించాలా, ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది కారణం అన్నట్టు. ఆయన దర్శిస్తూ ఉంటాడు, అనేక విధాలుగా ఆయన దర్శిస్తూ ఉంటాడు. కానీ ఆ పిలుపు మనం ఎప్పుడు మనకు దాన్ని కొనసాగించుకుంటాం. చూడండి, సమస్తమైన వాటన్నిటి మీద ఆయన అధికారం ఇచ్చిండంట. యెహోవా మా ప్రభువ, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. అంటే అంత ప్రభావం గల ఆ నామాన్ని అంత ప్రభావవంతంగా మనము ప్రకటించగలమా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ రీతిగా మనం ఆయన యొక్క నామాన్ని ప్రకటించకపోతే ఈ సృష్టిలో ఎవరు కూడా రక్షణలోకి రారు. కాబట్టి ఎందుకు దేవుడు ఒక పిలుపు దేవుడు మనకు అనుగ్రహించిండు.
చూడండి, ఈ పిలుపును కొనసాగించుకోవాలంటే కొన్నిసార్లు మనకు అధికంగా భారంగా అనిపిస్తూ ఉంటది కదా. కాబట్టి ఈ రోజు మనకు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు మనకి ఈ క్రమంలో మనం ముందుకు పోకుండా ఎందుకు మనము దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నామంటే మనం అర్థం చేసుకోవాలా. ఇవన్నీ ఒకసారి మనం పిలుపుని మనకు జ్ఞాపకం చేసేది ఎవరో తెలుసా? ఎవరు చేస్తారు చెప్పండి? మన పిలుపును ఎవరు జ్ఞాపకం చేస్తారు? నీకు దేవుడు ఎలాంటి పిలుపు ఇచ్చిండో ఎవరు నీకు జ్ఞాపకం చేస్తారంటే పరిశుద్ధాత్ముడు తప్ప ఎవరు కూడా నీకు జ్ఞాపకం చేయడు. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మనలోకి వచ్చినప్పుడు ఆయన సంభవింపవటన్నిటిని ఆయన మనకు బయలుపరుస్తాడు, మనకు జ్ఞాపకం చేస్తాడు. అందుకు మనం మర్చిపోతున్నాం. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం ఉన్నప్పుడు, ఆత్మతో నడిపింపబడుతున్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు నీకు ఎలాంటి అధికారం ఇచ్చిండో, నీకు ఎలాంటి శక్తి దేవుడు ఇచ్చిండో ఆయన చెప్తాడు నీకు. పరిశుద్ధాత్ముడే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయాసంలో మనం ముందుకు పోతున్నప్పుడు గ్రహించాల్సింది ఏంటంటే, ఎన్నో బలహీనతలు మనకు వస్తూ ఉంటాయి. అందుకే పేతురు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పేతురు రాసిన 2వ పత్రికలో ఒకసారి మనం చూస్తే ఆ వాక్యంలో మనకి ఏం అర్థం చేసుకుంటాం. పేతురు రాసిన 2వ పత్రిక 12వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించి ఉన్న సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. అంటే మనం సత్యంలోనే ఉన్నాం, దేవుని వాక్యంలోనే ఉన్నాం. మనకు అన్ని తెలుసు, వాక్యాలు అన్ని తెలుసు మనకి. కానీ ఈ సత్యంలో మీరు ఈ సంగతులు తెలుసుకొని అన్నాడు. ఎట్లా తెలుసుకుంటాం మనం? ఎవరు మనకు తెలియపరుస్తారు? పరిశుద్ధాత్ముడు తప్ప ఎవరు మీకు తెలియపరచరు. యేసు ప్రభువే చెప్తాడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నా వాటిలోనే తీసుకొని మీకు బోధించును, ఇంకా సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయనన్నారు. కాబట్టి యేసు ప్రభువే చెప్పిన తన నోటి ద్వారా, అంటే యేసు ప్రభువే ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఆయనే. కాబట్టి ఆయన ఇవన్నీ జ్ఞాపకం చేయాలా. ఒకసారి మనము మర్చిపోతూ ఉంటాం. మనం చెప్పిన వాక్యము, మనం ఎంత గంభీరంగా మన వాక్యం చెప్తామో ఆ వాక్యం ద్వారా ఎంతో మంది ప్రభావితం అవుతూ ఉంటారు. నేను చాలా మందిని గమనించిన, వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పటం. కానీ అదే వాక్యము మన సొంత జీవితంలో మనకి ఎదురుపడినప్పుడు ఆ వాక్యం ప్రకారంగా మనము దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలా. ఈ ప్రయాసము ఎంతో శ్రమతో కూడింది అనేది పేతురు జ్ఞాపకం చేస్తాను చూడండి. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యం మందు స్థిరపరచబడినాను, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను. పేతురుకు ఆత్మ మాట్లాడుతుంది. పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. పేతురులో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తుంది. వాళ్ళు చనిపోయినారు, వాళ్ళ కాలాలు ముగించుకున్నారు. కానీ ఇవన్నీ మనకి ఎందుకు జ్ఞాపకం చేయబడ్డాయి? ఈ కాలానికి, ఈ సమయానికి నీ పిలుపు, మన పిలుపు ఏందో, ఎలాంటి పిలుపు కొరకు వాళ్ళు చేసినారో అది మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, ఒక్క పిలుపు వాళ్ళు దేవుడు ఎప్పుడైతే ఆ పిలుపులోకి వచ్చినారో, ఎప్పుడైతే దేవుడు వాళ్ళు ఆయన చేర్చుకున్నాడో, తర్వాత వాళ్ళు అభిషేకం పొందిన తర్వాత వాళ్ళ ప్రాణాలు చిరచ్ఛేదం చేయబడేంత వరకు కూడా ఆ పిలుపుని అట్లనే కొనసాగించినారు. ఆయన నామాన్ని అంత ప్రభావవంతంగా ప్రసిద్ధి చేసినారు. ఈ రోజు ప్రపంచం అంతట్లో కూడా ఆయన నామాన్ని ఆ లెవెల్లో మనం ప్రసిద్ధి చేయగలమా? ఇది మనం ఛాలెంజ్ గా తీసుకోవాలా. ఎందుకనంటే ఆయన నామములో నువ్వు అడుగు పెట్టి ఉంటే అక్కడ అద్భుతాలు జరగాల, ఆయన కార్యాలు జరగాల. అప్పుడే సమస్త అన్యజనులందరూ ప్రభుని తెలుసుకుంటారు. అపోస్తలుడైన పేతురు, బర్నబా ఒక ప్రాంతానికి వెళ్తారు. అపోస్తలుల కార్యం 14 చూస్తాం మనం. ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయన వాక్యం చెప్తుంటే ఒక కుంటివాడు అక్కడ వాక్యం వింటా ఉన్నాడు. అయితే అతనికి స్వస్థత పొందాలనే ఆశ ఉంది. ఆ వాక్యం అతనికి ఆశ కలిగించింది. ఎప్పుడైతే తన హృదయంలో ఆశ ఉందో అప్పుడు పౌలు దాన్ని గ్రహించి అతనికి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఆ కుంటివాడు లేచి నడవటం, తర్వాత వీళ్ళు దేవుళ్ళు అని వాళ్ళని పూజించి మొక్కి అక్కడ బలి అర్పించాలని చెప్పి పరిగెత్తా ఉంటే అప్పుడు ఏం జరిగింది? చూడండి, మనిషిని దేవతల్లాగా పూజిస్తారు అక్కడ. అంటే వాళ్ళు పోల్చుకున్నారు అట్లా. అంటే
వాళ్ళకి తెలియదు అది. దేవుని యొక్క దైవత్వము, ఆయన ప్రభావము గల ఆయన నామాన్ని ఎట్లా ప్రసిద్ధి చేయాలా, ఆ లెవెల్లో మనం ఆయన ప్రసిద్ధి చేసినప్పుడు అక్కడున్న ఆ జనసం అంతా కూడా వాళ్ళు ప్రయాసంతో బలులు అర్పించడానికి ప్రయాసపడ్డారు. కానీ పౌలు చెప్పిండు, ఇలాంటి చేయకూడదనే మీకు సువార్త మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి అప్పుడు యేసు ప్రభుని గురించి వాళ్ళ సువార్త ప్రకటిస్తే అందరూ ప్రభుని నమ్ముకున్నట్టు మనం అక్కడ చూస్తాం. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తారు వాళ్ళు. చూడండి, ఆయన నామము అట్లా ప్రసిద్ధి చేయాలా మనం. అందుకే ప్రభు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అవి జ్ఞాపకం చేస్తున్న పేతురు చూడండి, ఎందుకు మనం జ్ఞాపకం చేస్తున్నాం చూడండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవాలని ఎరిగి, నీ గుడారాన్ని విడిచిపెట్టాలా. ఎప్పుడు అలాంటి కార్యాలు జరుగుతాయి అంటే, ఎప్పుడు మనం సంపూర్ణంగా మనం త్యాగం చేసుకోవాలా. మన జీవితాల్లో సంపూర్ణంగా మనం త్యాగం చేసుకోవాలి. మన గుడారం అంటే ఏం చెప్పండి? శరీరము. ఈ శరీరం విషయం ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడే అలాంటి అద్భుతాలు జరుగుతాయి. అందుకే పేతురు జ్ఞాపకం చేస్తాడు, దేవుడు నాకు సూచించిండు, దేవుడు నాకు చెప్పిండు, పేతురు నువ్వు ఈ గుడారం నుంచి త్వరగా బయటికి రావాలా, నా నామాన్ని నువ్వు ప్రసిద్ధి చేయాలా, నా నుంచి నువ్వు పొందుకున్న ఆ కృపావరాలు, నా నామం కొరకు మీరు ఎలాంటి కార్యాలు చేయాలా అనేది అపోస్తులకు దేవుడు అది బయలుపరిచిండు. అందుకే ఆ అపోస్తులైన పేతురు ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? నువ్వెవరు? దేవుడు ఎందుకు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు? ఎందుకు మనల్ని దర్శిస్తున్నాడు? ఆయన ఈరోజు దర్శిస్తలేడా? ఆయన వాక్యం ద్వారా మనం దర్శిస్తలేడా? ఆయన వాక్యం ద్వారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటలేడా? చూడండి, ఈ పిలుపు ఎలాంటి పిలుపు, ఏ రీతిగా దేవుడు మనకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఏముంది మన గొప్పతనం? కానీ ఎప్పుడైతే నువ్వు ఆ సత్యాన్ని నువ్వు గ్రహిస్తావో ఎప్పుడు కూడా మన శారీరకంగా జీవించం, ఈ లోకాతీతం విషయాల పట్ల మనం జీవించం. నీ దృష్టి మొత్తము ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయాలి. దావీదు రాజు వేడుకుంటున్నాడు, ప్రాధాయపడుతున్నాడు, అయ్యో ఇంత గొప్ప దేవుడు కదా, ఇంత గొప్ప దేవుడు, ఇంత సృష్టి నువ్వు అధికారం ఇచ్చి నువ్వు పొందుకున్నావు ప్రవ్వా, ఇంత గొప్ప సృష్టి నువ్వు చేసినావు తండ్రి, కానీ మాకెందుకు ఇస్తాను, మాకెందుకు నువ్వు లోబచ్చినావు ప్రవ్వా అని ఆయన ప్రాధాయపడుతున్నాడు. అంటే దావీదు గ్రహించిండు అది, కానీ ఈరోజు క్రైస్తవులు దాన్ని గ్రహిస్తలేరు. అదే వాక్యము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో అది జ్ఞాపకం చేస్తుంది. ఇంకా డెప్త్ గా చెప్తాడు అక్కడ. చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, తర్వాత చూడండి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులు మీ జ్ఞాపకం చేయుటకు మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. నా గుడారం విడిచిపెట్టాలా, మన గుడారం విడిచిపెట్టాలా, దేవుని గుడారంలోకి మనము రావాలా. అంటే సంపూర్ణంగా నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకుని బయటకు రావాలా, అన్నిటిని తృణీకరించుకోవాలా. ఈ లోకాతీతమైన ఏదైతే దేవునికి నీకు అడ్డుగా ఉందో, ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో, నిన్ను దేవునికి నీకు మధ్య వాటన్నిటిని నువ్వు కట్ చేసుకోవాలా, తృణీకరించుకోవాలా. తృణీకరించుకొని అప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడే గాని అట్లా కార్యాలు జరగవు. త్యాగం చేసుకోకుండా ఏది కూడా కాదు. ఇవన్నీ జరిగినాయి అంటే అంత ఈజీ కాదు కదా. త్యాగం చేసుకోవాలా. వాళ్ళు త్యాగం చేసుకున్నారు. వాళ్ళు ఎంతగా దేవుని కొరకు త్యాగం చేసుకున్నారో అంతగా దేవుని కొరకు అంతగా వాళ్ళు వెలిగింపబడ్డారు, వెలిగినారు. వాళ్ళు ఈ లోకమంతా చీకటిని వేరు చేసి వెలుగుని నింపినారు ఈ లోకంలో. అంత గొప్ప దేవుడు మన ప్రభు. ఆయన నామాన్ని ధరించుకున్నాం కదా, ఆ నామానే మనం వాడుతున్నాం, ఆ నామంలోనే మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ నామంకున్న గొప్పతనాన్ని ఎవరైనా దాన్ని చాటి చెప్పగలుగుతున్నారా? ఎవరో కొంతమంది. విషయం మీద కూర్చుంటారు. అయిపోయింది లాస్ట్ వచ్చి. చూడండి, ఆ నామము ఎంత గొప్ప కలిగిన నామం. ఆ నామం కొరకు ఎన్ని శ్రమలైనా మనం అనుభవించాలా, ఆ రీతిగా మనం ప్రసిద్ధి చేయాలా. అందుకే పేతురుతో దేవుడు మాట్లాడుతాడు, పేతురు నువ్వు ఈ గుడారం నుంచి నువ్వు బయటకు రావాలా,
ఆయన గుడారంలోని మనకి ఇవన్నీ జ్ఞాపకం చేయట, మిమ్మల్ని రేపుతున్నాను అంటున్న కంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను అని చెప్తుంది అక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా, ఈ ప్రయాసంలో మన గుడారం విడిచిపెట్టాలంటే మనకి ఎన్నో బలహీనతలు ఉంటాయి కదా, శారీరకమైన బలహీనతలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. కానీ వాటన్నిటిని మనం ఛేదించుకొని మనం ముందుకు రావాలా. ఏ రీతిగా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, అబ్రహాం విషయంలో మనం చూస్తాం. అబ్రహాం విషయంలో మనం చూసినప్పుడు ఆదికాండము 22:5 వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన పరిశోధిస్తూ అబ్రహామా, నేను నీకు సంతానం ఇచ్చిన కదా ఇస్సాకుని, నీకు ఒక్కడే ఉన్న కుమారుని, నువ్వు ప్రేమించి ఇస్సాకును మోరియా కొండ మీద నేను చూపించే ప్రదేశానికి వెళ్ళి అక్కడ నాకు బలిగా అర్పించు అని దేవుడు అబ్రహాంతో మాట్లాడిండు. చూడండి, అంతసేపు లేక సంతానం కదా, దేవుడు లేక సంతానం ఇచ్చిండు అబ్రహాంకి. ఆ కుమారుడు ఎంతగా అల్లారు ముద్దుగా పెంచుకోండి ఆయన. కానీ దేవుడు ఏం చెప్తుండ అక్కడ, నీ కుమారుడు నాకు ఇవ్వు, నాకు అర్పించు అబ్రహామా అన్నప్పుడు ఎట్లుండదు అబ్రహాం పరిస్థితి చెప్పండి. ఇచ్చింది ఆయనే, వాగ్దానం చేసింది ఆయనే, ఇచ్చింది ఆయనే, అన్ని దేవుడే ఇచ్చిండు. కానీ దేవుడు ఏం చేస్తాడు, నీ కుమారుడు నాకు కావాలంటున్నాడు. చూడండి, దేవుడు ప్రతి దశలో నువ్వు ఏదైతే నువ్వు ఇష్టంతో ఉంటావో అది దేవుడు నిన్ను కోరుకుంటాడు, దాని నుంచి నువ్వు బయటకు రావాలని. అబ్రహాము దేవుణ్ణి ఎంతగా నమ్మిండు, నమ్మి విశ్వాసంతో బయటకు వచ్చిండు. దేవుడు పిలిచిండు అబ్రహమా, నువ్వు నీ దేశాన్ని, నీ బంధువుల్ని మొత్తం విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా అని చెప్పి దేవుడు ఎప్పుడైతే చెప్పిండో ఆ మాట నమ్మిండు ఆయన. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు ఏ మాట అయితే, ఏ వాగ్దానం అయితే నువ్వు నమ్మినవో అదే నమ్మకం, అదే విశ్వాసము చివరి వరకు నువ్వు దాన్ని గ్రహించాలా. అప్పుడే నువ్వు ఆ సృష్టి మీద నువ్వు అధికారం పొందుకున్నవాడు, దాన్ని నువ్వు కొనసాగించగల. లేకుంటే అది నీకు మాట వినదు, మన మాట వినదు అది. ఎందుకంటే దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. దేవుడు అబ్రహాం చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేసిండు, తీసుకొచ్చిండు కట్టెలు అవన్నీ తీసుకెళ్ళిండు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, ఆయన కొరకు, దేవుని కొరకు నువ్వు ఏదైనా త్యాగం చేసుకోవాలా. నీ సొంత కుమారుడుగా నువ్వు త్యాగం చేసుకోవాలా. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే, నీకు దేవునికి మధ్య ఏది కూడా అడ్డు ఉండొద్దు. ఒకవేళ అబ్రహాముకి ఇస్సాకు ఒక విగ్రహం లాగా తయారైండేమో, అంతగా దేవుని ఆ కుమారుని కొరకు ఎంత ప్రయాసపడి విగ్రహం లాగా తయారైండేమో, అందుకు దేవుడు తన హృదయంలో ఉన్న దాన్ని ఫస్ట్ తొలగించిండు ఆయన. అప్పుడు ఆయన హృదయము నిమ్మలపరుచుకొని పోయి బలి అర్పించడానికి సిద్ధపడి. అంటే అబ్రహాము ఆ టెస్ట్ లో పాస్ అయింది. అబ్రహాం ఆ టెస్ట్ లో పాస్ అయింది. దేవుడు కూడా మనల్ని అట్లా శోధిస్తాడు, మనల్ని. నువ్వు గుడారాన్ని విడిచి వేస్తావు లేదా అని దేవుడు నేను మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక దశలో సమర్థించుకుంటూ ఉంటాం కదా, త్యాగం చేసుకోకుండా ఏది కూడా కాదు అని వాక్యం చెప్తుంది. కానీ వాక్యం చెప్పినప్పుడు మనం ఏం చేయాలా, ఆ వాక్యానికి మనం విధేయత చూపించాలా. అబ్రహాం విధేయత చూపించిండు. తర్వాత ఏమి వెనక ముందు చూడకుండా పోయి ఆయనకు అర్పించడానికి సిద్ధమైపోయిండు. అట్లా మనం సిద్ధపడగలమా? మన హృదయంలో ఎన్నో విగ్రహాలు ఉంటాయి, దేవునికి ఇష్టం లేని ఉంటాయి మనలో. దేవునికి ఇష్టం ఉన్నట్టే ఉంటాం మనం కూడా ఒక దశలో. కానీ దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నో ప్రేమిస్తూ ఉంటావు. ఈ లోకాన్ని కావచ్చు, ఏమన్నా కావచ్చు, కుటుంబాన్ని కావచ్చు, ఏమన్నా కావచ్చు, దేనైనా మనం ప్రేమించవచ్చు. కానీ అది నిన్ను అది దూరం చేస్తూ ఉంటుంది. అందుకు ఆయన నీకు ఇలాంటి పెడతా ఉంటాడు. ఒక్కసారి దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. అట్ట నువ్వు త్యాగం చేసుకొని రాగలవా? ఆ కొండపైకి నువ్వు రాగలవా? సీనాయి పర్వతం మీదకి దేవుడు మోషేని పిలిచిండు ధర్మశాస్త్రం తీసుకురావడానికి. కానీ ఆయన ఏం చేసిండు, ఆ ఆజ్ఞను తీసుకురావాలంటే నువ్వు కొండ పైకి పోవాలా. అంటే ఎంత ప్రయాసంతో కూడింది. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసాలు ఉండి ఆయన ఆ ధర్మశాస్త్రం పొందుకొని కిందికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఆ ధర్మశాస్త్రము దేవుడు ఏం మాట్లాడుతున్నా, ఈ ప్రజలకు ఏం చెప్పాలనేది ఆయన ఆ సీనాయి కొండపైకి వెళ్ళిండు. ఆయన తీసుకొని కిందికి వచ్చిండు. ఆయన కొన్నిటి మనం పొందుకోవాలా, కొన్నిటి మనం చేయాలంటే త్యాగం కూడా చేయాలా. మనం ఈ త్యాగం ఎట్లుంటదంటే, యేసు ప్రభు మన కొరకు ఎంతగా త్యాగం చేసింది. ఆయన తను బలిగాను అర్పణంగాను అర్పించుకున్నాడు. పరిమళ సువాసన దేవుడు మనకు అనుగ్రహించిండు. ఆయన
అందుకు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఆయన కొరకు మనం ఈ లోకంలో ఎన్నో నుంచి దేవుడి నుంచి మనం ఎన్నో ఆశిస్తా ఉన్నాం. మనం దేవుని ఆయన నుంచి మనం అన్ని పొందుకుంటా ఉన్నాం, ఎన్నో పొందుకుంటున్నాం మనం కదా. కానీ ఏ రోజన్నా ఆయనకి ఏం అడుగుతున్నాడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు నీ నుంచి అనేది ఎప్పుడైనా మనం గ్రహించగలుగుతున్నావా? ఏ రోజన్నా మనం గ్రహిస్తే ఆయన సృష్టిలో ఆయన ప్రణాళిక ఏంది, దేవునికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చిండు దేవుడు నీకు అనేది నీకు అర్థమైతే సమస్త సృష్టిని నీ పాదాల కింద పెట్టిండు ఆయన. ఆయన చేతి పని అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చిండు. ఎందుకు తెలుసా? ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయటానికి, ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయటానికి. ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయటానికి. చూడండి, దేవుడు ఎందుకు మనం అంతగా ప్రేమించాలా? అబ్రహాంను దేవుడు పరిశోధించిండు. ఈ రోజు నిన్ను నన్ను కూడా పరిశోధిస్తాడు, ఖచ్చితంగా పరిశోధిస్తూ ఉంటాడు ఆయన. అందుకు ప్రతి దశలో మనము త్యాగం చేసుకోవాలా. అంటే మేము త్యాగం చేసుకోలేదని మీరు అనొచ్చు. ఈ వాక్యము చెప్పే నాకు కూడా హెచ్చరికనే, వినే మీకు కూడా హెచ్చరికనే. దేవుని పిలుపులో ఉన్న మనము దేవుని ప్రణాళిక ఏందో నీ పట్ల ఏందో అంటే, ఈ సృష్టి మొత్తం మీద ఒకసారి నేను వాక్యం విన్నా, చంద్రశేఖర్ అన్న వాక్యం చెప్తుంటే, పైన ఆకాశం మొత్తం మూడు ప్రపంచాల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినంట. భూమి కింద, మధ్యలో, పైన ఆకాశం మండలం, భయంకరమైన ప్రపంచాలు అయ్యి వాటన్నిటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చిండు. సమస్త సృష్టిని ఏలమన్నాడు. పిలుపు అంటే అది అసలైన పిలుపు ఏందో తెలుసా? ఈ సృష్టిని ఏలటం. ఈ సృష్టి మీద అధికారం ఇచ్చిన అధికారాన్ని నువ్వు దాన్ని కొనసాగించుకొని అధికారాన్ని నువ్వు దాన్ని సక్రమంగా నివర్తించడమే అసలైన పిలుపు. అందుకు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు? ఒక దశలో దేవుడు మనం తప్పిపోతూ ఉంటాం, ఒక దశలో మనం ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం, మనం యథావిధిగా పోతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి అవన్నిటిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకు పరిశుద్ధాత్మ నడిపింపు గురించి మనం ఎందుకు ప్రార్థిస్తాం? పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు మనం వాళ్ళు పొందుకున్నారు? అక్కడ పేతురు ఎందుకు అది జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుని ఆత్మ ఎందుకు ఆ రీతిగా ఘోషిస్తుందంటే, మనం దాన్ని కొనసాగించుకోవాలని, దాన్ని నిర్వర్తించుకోవాలని. చూడండి, ఇదేదో చూడండి, ఆయన ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్న దేవుడు మన మనుషులకి, మన అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఒకసారి మనం వాక్యం చూస్తాం. మనము ఎందుకు ఆ రీతిగా అన్నప్పుడు రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 20 చూడండి, 30వ వచనంలో మనం చూస్తాం. మరియు చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు నన్ను పిలిచిండు అని చాలా మంది మనం చెప్తుంటారు కదా. ఈ పిలుపు ఎలాంటి పిలుపు అంటే, చూడండి ఇక్కడ పౌలు అది జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎలాంటి ఆ పిలుపులో ఉన్న ప్రాధాన్యత ఏంది, ఆ పిలుపులో ఉన్న సంపూర్ణత ఏంది, దేవుడు ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకో, ఎందుకు అంతగా దేవుడు మనకు అధికారం ఇచ్చిండు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి 29వ వచనంలో, రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో, 29వ వచనం నుంచి మనం చూస్తాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠులగునట్లు దేవుడు ఎవరైనా ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో స్వరూపం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు ఆయన స్వరూపంలోకి మార్చబడాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళొకటొకటి ఆయన ముందుగానే నిర్ణయించిందంట. అంటే దేవుని స్వరూపం అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక స్వరూపంలోకి మనం మారాలని. చూడండి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరైతే ఫస్ట్ పిలిచిండో నిర్ణయించినో వాళ్ళని పిలిచెను. వారిని నీతిమంతులుగా, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచెను. తన బిడ్డల్ని ఆయన మహిమపరుస్తాం. మనం ఆయన మహిమపరుస్తున్నాం, కానీ ఆయన మహిమను ఆయన బిడ్డలు తప్ప ఎవరు ఆయన పంచుకోడు. ఆయన నామము ఎంత ఘనమైన నామం. చూడండి, ఒక దశలో నేను చాలా మంది సేవకులను చూస్తూ ఉంటాను. చాలా మంది
కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా. అయితే ఆ, ఎంతో ఆ, గంభీరంగా వాళ్ళు కనిపిస్తా ఉంటారు. కానీ అక్కడ ఒక్క దశలో కూడా వాళ్ళు తగ్గింపు జీవితం అనేది ఉండదు. వాళ్ళకి తగ్గింపు జీవితం అనేది ఉండదు. దేవుడు యేసు ప్రభు ఆయన స్వరూపము గల వాళ్ళు యేసు ప్రభు లాగానే ఉండాల. అక్కడ ఉందా వాక్యం అట్నే. వాళ్ళే నీతిమంతులుగా తీర్చబడతారంట. వాళ్ళే దేవుడు మహిమ పరుస్తారంట. చూడండి ఎట్లా వస్తుంది మహిమ అంటే, చూడండి ఆయన ఆయన మహిమ పరచడం అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనము ఆయన నామాన్ని సమస్తమైన అన్యజనుల మధ్య ఈ లోకంలో ఎక్కడ మనం ఆయన ప్రకటించినా గానీ ఆయన నామానికి మహిమ కలుగుతూ ఉంటది. ఆయన నామానికి ఘనత నీకు కూడా అది ఎంతో మహిమకరంగా ఉంటది అది. ఎందుకనంటే ఎట్లా దీన్ని అర్థం చేసుకోగలం అంటే మనం ఏం అర్థం చేసుకోవాలా, ఆ మహిమను తన బిడలకు తప్ప ఎవరు పంచుకోడైనా. కాబట్టి ఆ మహిమ కొరకు ఆయన మహిమ పరచడానికి కొరకు మనము ఆయన నామాన్ని మనం ప్రసిద్ధి చేయాలా. తర్వాత చూడండి తర్వాత 30వ వచనంలో ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. కాబట్టి ఎందుకు దేవుడు అంతగా ఆయన స్వరూపంలోకి మనం మార్చుకొని ఈ సర్వ సృష్టి మీద అధికారం మనకు దేవుడు ఇస్తుందంటే, ఆకాశ మండలం మీద ఈ సర్వ సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చిండు మనకు అందరికి. ఈ అధికారము ఎలాంటిదంటే దుష్ట శక్తులతో విజయం పొందే అధికారం. ఇదొక యుద్ధ భూమి, ఇదొక యుద్ధం లాంటిది. క్రైస్తవ జీవితంలో ఒక యుద్ధం లాంటిది. కాబట్టి అంత గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చిండు. కాబట్టి మన ఏ దశలో కూడా మనలో ఏ గొప్పతనం కూడా లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని చూపించేసిన తర్వాత నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి మనం గమనిస్తే, 4వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్న వారిని ఎదుట సాగిలపడి, ఇది మనం అర్థం చేసుకోవాలా. ప్రతి దశలో మనము ఆయన సింహాసనం అంటే ఆయన సన్నిధి, ఆయన పాదాల దగ్గర మనం సాగిలపడాలంట. ఆ 24 మంది పెద్దలు ఆయన చుట్టూ ఉన్నారు. యేసు ప్రభు మధ్యలో ఉన్నారు. మన ప్రభు మధ్యలో ఉన్నాడు. 24 పెద్దలు చుట్టూ ఉన్నారు. తర్వాత వాళ్ళంతా ఏం చేస్తారంట, ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. తర్వాత ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి కలిగెను, అవి ఉండేను, దాన్ని బట్టే సృజింపబడెను గనుక నీవే మహిమకు ఘనత ప్రభావములకు పొంద అర్హుడు అని చెప్పుచు కిరీటములను ఆ సింహాసనం ఎదుట పడవేసిరి. అంటే ఈ 2 వచనాలు మనం ఏం అర్థం చేసుకుంటామంటే, దేవుడే వాళ్ళకి కిరీటం ఇచ్చిండు, దేవుడే వాళ్ళకి ఆ ఆధిక్యత ఇచ్చిండు. కానీ ఆయన ఆరాధించే సమయంలో ఆ కిరీటాలన్నీ పక్కన పెట్టేసి నువ్వే మహిమకు ఘనతకు అర్హుడు ప్రవ్వా అని ఆయన ఎదుట సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వాళ్ళు. చూడండి, ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఆ కిరీటం ఎవరిచ్చిండు? దేవుడే ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ వాళ్ళ ఒక గొప్పతనం ఏంటంటే, దేవుణ్ణి సంపూర్ణంగా వాళ్ళు సాగిలపడి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు ఆ కిరీటాలు పెట్టుకోకుండా. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు ఎంతటి వాడవైనా కావచ్చు, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర పడి నువ్వు సాగిలపడి నీ గొప్పతనాన్ని అంతా నువ్వు పక్కన పెట్టేసి రిక్తునిగా చేసుకుని ఆయన పాదాల దగ్గర పడాలా, ఆయన పాదాల దగ్గర వేడుకోవాలా. మనం ఆ కిరీటాలు పక్కన పడేసి పక్కన. ఎందుకు? కిరీటాల మీద ఆరాధిస్తే అది
చూడండి, ఆ కిరీటము ధరించుకున్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళ, అంత మహిమను దేవుడు ఇచ్చిండు కదా. కానీ ఆ మహిమను కూడా వాళ్ళు పక్కన పెట్టేసి ఆయన సన్నిధిలో సాగిలపడి దేవుని ఆరాధన చేసింది. చూడండి, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే దేవుడు అంత గొప్పతనం మనుషులకు ఇచ్చినా గానీ ఎప్పుడు కూడా మనం విర్రవేగడానికి వీలేదంట. తగ్గించుకొని జీవించి ఆయన సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటే నీకు సాత్వికము దీన మనసు ఎంతో అవసరం. కాబట్టి ఆయన సమస్త సృష్టి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిండు. ఆ అధికారాన్ని మనము ఎట్లా దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, ఏ రీతిగా దాన్ని మనం కొనసాగించుకోవాలనేదే మనం ఇక్కడ వాక్యం ధ్యానిస్తున్నాం. ఎప్పుడైతే మనము ఆ సత్యాన్ని మనం గ్రహిస్తామో మనం ఇక నుంచి మన ఆత్మీయ జీవితం స్థితి మార్పు చెందాల అనేది మనం అర్థం. ప్రభు అది మనకు అది జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఎలాంటి గొప్పతనం కూడా మనలో లేదు. కాబట్టి కీర్తనల గ్రంథంలో వాక్యము ఏమని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగానే ఎబిల్ రాసిన పత్రికలో వాక్యం కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది, దాని యొక్క సంపూర్ణత అక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ వాక్యంలో. అంటే అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిండు. అందుకే దావీదు రాజు ఏమని ప్రార్థన చేస్తున్నంటే, ప్రభా నీ నామము ఎంత గొప్పది, ఎంత ప్రభావం గలది, కానీ అంత గొప్ప నామాన్ని మేము ఎట్లా దాన్ని ప్రసిద్ధి చేయగలం. అపోస్తులు చేసింది ఆ రీతిగా. ఈరోజు మనం కూడా ఆయన నామాన్ని ప్రసిద్ధి చేయాలా. ఆ నామానికి ఉన్న గొప్పతనాన్ని అనేకులు చెప్పాలా. అప్పుడే మనం పిలుపులో సంపూర్ణంగా మనం నిర్వర్తించుకున్నట్టు. ప్రభులో మన కొనసాగింపు అప్పుడే, మన పిలుపు యొక్క పరిపూర్ణత అప్పుడే. దేవుని పిలుపు అంటే దేవుడు నన్ను పిలిచిండు సేవ చేస్తాం అనేది కాదు. సేవ చేస్తున్నాం మనం. కానీ అసలైన సత్యం ఏంటంటే ఈ సృష్టి మొత్తం మీద దేవునికి అధికారం ఇచ్చి, ఆ వాక్యం ఎవరు హైలైట్ చేయరు. ఆకాశం కింద భూమి కింద సర్వ అధికారము నాకు ఇవ్వబడి ఉంది. ఇంకొక విషయం ప్రభు చెప్పిండు, ఆయన మరణం ద్వారా ఇంకొక విషయం అక్కడ ప్రభు అది మనకి జ్ఞాపకం చేస్తాను. ఏం తెలుసా, పాతాళం యొక్కయు మరణం యొక్కయు తాళాపు చేతులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం వాక్యం. పాతాళం యొక్క మరణం యొక్కయు పాతాళం యొక్క ఒక ద్వారాలు, వాటి అన్నిటి మీద వాటి అధికారం నేను పొందుకొని అంటాడు. అవి నా స్వాధీనంలో ఉన్నాయి అంటాడు. అందుకే మృతుల్లోకానికి కూడా మనం పోగలం. మృతుల్లోకానికి వెళ్ళి ఆ మృతుల్లోకున్న ఆత్మలకు మనం విమోచన కలిగించగలం. దేవుని కుమారుల కొరకు ఆయన ఇక సృష్టి ఎదురు చూస్తుందంట. వాళ్ళ ఆత్మలు బంధింపబడ్డాయి, దుష్ట శక్తులతోని బంధింపబడ్డాయి. వాటన్నిటికి విమోచన, ఆ సృష్టికి విమోచన. సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్తున్నాడు. కానీ ఏ సృష్టి వరకు మనం వెళ్ళొచ్చినాం? ఎక్కడి వరకు మనం వెళ్ళొచ్చినాం? కనీసం మన రాష్ట్రంలో మన దేశంలో కూడా మనం వెళ్ళి రాలేదు. కానీ ఎన్నో సర్వ సృష్టి ఉంది, ఇంకా ఎన్నో సృష్టి ఉంది ఆయన సృష్టి లోకంలో. ఎన్నో ప్రపంచాల్లో నేను మనం చూస్తాం వాక్యం. వాటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చిండు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అది ఎందుకు దేవుడు నిన్ను దర్శించాలా, ఎందుకు నిన్ను అది అంటే దేవుడు నీ పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. అది అసలైన పిలుపు. కానీ ఇందాక మనం చూసిన వాక్యము, ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచిండు, వాళ్ళని మహిమపరిచిండంట. ఆయన స్వరూపం గల వారి లాగా ఉంటారు. కాబట్టి పిలబడ్డవారు అనేకులైతే ఏర్పరచబడ్డ వాళ్ళు కొంతమంది. ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాలని మనం ఆశపడాల. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఇవన్నీ మనం గ్రహించాలా. బైబిల్లో అన్ని రాయబడలేదు. సర్వ సృష్టికి వెళ్ళమన్నాడు. సర్వ సృష్టి అంటే ఎక్కడుంది? ఈ సృష్టి మొత్తం ఎక్కడుంది, ఎట్లుంది, ఏ రీతిగా ఉంది, ఎన్ని సృష్టిలు ఉన్నాయి అనేది గ్రహించాలి. అక్కడ మనకు ఒక క్వశ్చన్ మార్క్ రావాలా. ఇప్పుడు నేను ఏ సృష్టికి పోయి సువార్త ప్రకటించాలా, ఏ ప్రపంచంలో పోయి సువార్త ప్రకటించాలా, ఎవరికి విమోచన కలిగించాలా? ఆ బానిసత్వంలో మూలుగుతున్న ఆత్మలు, ఆ ప్రసవేదపడుతున్న ఆత్మలు ఎక్కడున్నాయి? మనం చెప్తాం, మనం దేవుని కుమారుల కొరకు ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి తేరి చూస్తున్న ఆశతో మూలుగుతూ ప్రసవేదం పడుతుందండి. ఏ సృష్టి ఎక్కడ ప్రసవేదం కలుగుతుంది? ఎక్కడ అవి బంధింపబడ్డాయి? ఎక్కడ మూలుగుతున్నాయి? ఇవన్నీ బైబిల్ ఎక్కడ మూలుగుతాయని రాయబడింది? బైబిల్లో లేదు. పరిశుద్ధాత్మను అడిగితే చెప్తాడు ఆయన. అందుకు పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరం. ఆ అభిషేకం పొందుకున్న వాళ్ళు ఏమవుతుందంటే ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళిపోయినప్పుడు అవన్నీ మనం చూడగలం. పరిశుద్ధాత్ముడు అవన్నీ చూపిస్తాడు. యోహాను భక్తుడు చూపించలేదా? చాలా మంది ఏం చెప్తారంటే అది
వాళ్ళకి అనుగ్రహించబడింది అంటారు. వాళ్ళు కూడా మనలాంటి మానవ స్వరూపం గల వాళ్ళే కదా. కానీ వాళ్ళకి ఇచ్చింది దేవుడు, నీకు నాకు ఎందుకు ఇవ్వడు? యోహాను భక్తుడికి పద్మాస దీపంలో దర్శనం కలిగింది. ఆయన ఆత్మ కొనిపోబడ్డది. పోయి దేవుడు చూపించిండు పరలోకంలో ఏం జరగబోతుందో, ఇక మీదట ఏం జరగబోతుంది అవన్నీ దేవుడు చూపించిండు. కాబట్టి ఎక్కడ ఆ ఆత్మలు మూలుగుతున్నాయి అంటే దేవుడు మనకు చూపించడా? అంటే నువ్వు ఆ ఆత్మీయ ప్రపంచంలో పోవాలంటే ఆ ఆత్మీయమైన నడిపింపు, ఆ అభిషేకం నీలో ఉండాల. లేకుంటే అవి చూడలేమన్నట్టు. ఇది అంతవరకే కొనసాగింపు అన్నట్టు. ఇంకా నీ గుడారంలోనే మనం ఉంటాం. కానీ పేతురు ఏం చెప్తుండు? ఈ గుడారం నుంచి బయటికి రావాలా. ఆయన గుడారంలో ఉండి ఇవన్నీ నీకు జ్ఞాపకం చేయబడాలంటే ఇవన్నీ ఆయన గుడారంలో, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడే గాని అవన్నీ పరిశుద్ధాత్మ నీకు చూపించడు. అందుకు మనం ఎక్కడి నుంచి ఎక్కడ రావాలా? పైనుంచి ఆయన పాదాల దగ్గరికి రావాలా. ఆ 24 మంది పెద్దలు, ఆ కిరీటాలు ధరించిన వాళ్ళు పక్కన సింహాసనం కూర్చున్నారు. వాళ్ళు కూడా అవన్నీ పక్కన పెట్టి, ఆ కిరీటాలు పక్క పెట్టేసి ఆయన ఎదుట సింహాసనాలు దిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే మనం ఆయన పాదాల దగ్గరికి మనం ఎప్పుడైతే మనం వస్తామో, సాగిలు పడి సమస్తం ప్రభువా నువ్వేని ఎప్పుడైతే మనం ఆయన పాదాల మీద పడతామో, అప్పుడు నీకు సమస్తము ఈ లోకమే ఆయన పాదాల దగ్గరికి వస్తుంది. అవన్నీ అది బయలుపరచబడి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఈ ఆత్మ గలవాడే గ్రహించగలడు. ఆత్మ సంబంధించిన వాడు అన్నిటిని వివేచించగలడని వాక్యం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను గ్రహింపజాలడు. ఎందుకు? ప్రకృతిగానే ఆలోచిస్తాడు. వాక్యంతోనే ఉంటది. మీకు ఒక విషయం తెలుసా? కోడింగ్ అని ఒకటి ఉంటది. మనం టైప్ చేస్తాం కోడింగ్ అనేది. కానీ పైన అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ అక్షరాల కింద ఏముంది? చాలా ఉంటది. దాని కింద బోర్డు, దానికి ఏదేదో కనెక్షన్ చాలా ఉంటాయి. సత్యం కూడా అంతే. నీకు పై కనిపిస్తుంది దేవుని కుమారుల కొరకు, ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తాను. నువ్వు చదువుతున్నా గానీ ఈ సృష్టి ఏ సృష్టి ఎదురు చూస్తుంది అంటే సర్వ సృష్టి బొమ్మడు కదా. మరి ఇది ఏ సృష్టిలో ఉంది? ఈ ఆత్మలు ఎక్కడ మూలుగుతున్న ఈ ఆత్మలు అనేది ఎప్పుడు నువ్వు గ్రహిస్తావు? పరిశుద్ధాత్ముడే నేను తీసుకెళ్తాడు. ప్రతి ఒక్కరు ఆత్మలో కొనిపోబడ్డ వాళ్ళే. ఏహెచ్కేల్ ఆయన ఇంట్లో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలు అనే లోయలోకి ఆయన ఆత్మ కొనిపోబడింది. అక్కడ పోయి దేవుడు మాట్లాడుతుండు. అట్లా చూపిస్తాడు దేవుడు. అదొక ప్రపంచం. ఎముకల లోయ అనేది ఒక ప్రపంచం. ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు. ఈ సర్వ సృష్టిని నీ పాదాల కింద దేవుడు పెట్టినప్పుడు నువ్వు దాన్ని అట్లా చూస్తున్నావా? ఆ అదే అధికారాన్ని పొందుకొని అట్లా ఆయన నామాన్ని మనం ప్రసిద్ధి చేయగలుగుతున్నావా? అప్పుడే మనము సంపూర్ణంగా ఆయన ప్రణాళికను నెరవేర్చిన వాళ్ళం. లేకుంటే లేదన్నట్టు. యేసు ప్రభు తండ్రి నువ్వు చెప్పిన ఆ మాట పని అంతటా కూడా సంపూర్ణంగా నేను నెరవేర్చిన అంటాడు. కంప్లీట్ చేసేసిండు ఆయన, ఇన్కంప్లీట్ చేయలేదు. మనం కూడా అంతే. కాబట్టి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా మంది వాక్యం చెప్తారు. అక్కడ యేసు ప్రభు మత్తయి సువార్త 20వ అధ్యాయం ఆయన చెప్పినప్పుడు ఆకాశం ముందు భూమి మీద సర్వాధికారం అంతా నాకు ఇవ్వబడింది. ఆయన తిరిగి పొందుకోండి ఆయన. అయితే అక్కడ కొంతమంది అనుమానించినట్టు మనం చూస్తాం. అక్కడ కొంతమంది మొక్కిరి గాని కొంతమంది సందేహపడ్డారంట. సందేహపడే వాళ్ళు ఉంటారు. ఈ ఆత్మీయమైన సత్యాలు చాలా మందికి అర్థం కావు. కానీ ఎందుకు అర్థం కావు చెప్పండి? ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. నీకు క్రొత్తగా అనిపిస్తూ ఉంటది. కానీ ఎవరో ఒకరు చెప్తే నువ్వు దాన్ని ఏం చేస్తావు? వాక్యంతో పోల్చుకున్నప్పుడు అప్పుడు నీకు ఎవరు చెప్పరు, పరిశుధాత్ముడే చెప్పాలి నీకు. ఎందుకు? యేసు చెప్పిన మాట జ్ఞాపకం చేయాలంటే పరిశుధాత్ముడే. మరి పరిశుధాత్ముడు ఎవరంటే యేసుప్రభువే కదా. కుమారుని యొక్క ఆత్మను తండ్రి మన హృదయంలోకి పంపిన వాక్యం ఉంటుంది మన గళితీయుల రాసిన పత్రికలో. కుమారుడు ఎవరు? యేసుప్రభువే కదా. ఆత్మ ఎవరు? యేసుప్రభువే కదా. ఎందుకు నా వాటిని జ్ఞాపకం చేయమను అని చెప్తుందంటే ఇది ఆత్మీయమైన విధానం. ఆ విధానంగా మనం అర్థం చేసుకున్నప్పుడే గాని ఇవన్నీ మనం గ్రహించలేం. ఇది ఒక కనువిప్పు అన్నట్టు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దావీదు ఆయన చూడండి, దావీదుకు ముందే బయలుపరచబడింది. యేసు ప్రభువుకు మరణం పొందిన తర్వాత ఆయన ఈ సృష్టి మీద అధికారం పొందుకుంటాడు. అధికారం తిరిగి తన బిడ్డలకు ఇస్తాడు. ఎందుకంటే ఫస్ట్ మొదట్లోనే చెప్పబడింది అది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమి నిండించమని దాన్ని లోపరుచుకోమన్నాడు. కానీ లోపరుచుకున్నారంటే ఎక్కడ లోపరుచుకుంటున్నారు? కానీ అది అంతా పోగొట్టుకున్నారు మనిషి పాపం ద్వారా. ఆయన మరణించి తిరిగి పొందుకొని నీకు నాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం లోపరుచుకుంటున్నామా? దయ్యాలు మన మాట వింటనియా?
రోగాలు ఎందుకు పోవట్లేదు అని అంటే ఇవన్నీ మనకి క్వశ్చన్స్ లాగా ఉంటాయి. ఆ వాక్యం నుంచి వచ్చింది అదంతా దాని పరిమాణం. అంటే ఆయన నామాన్ని, అంత ప్రభావం గల నామాన్ని ఎట్లా మనం తీసుకోగలం చెప్పండి? యేసుక్రీస్తు నామంలోనే అని మామూలుగా అనిట్టే కాదు కాదు కదా! ఆ నామంకున్న గొప్పతనము అన్యజనులలో గాని ఎక్కడ మనం ప్రకటించినా గాని వాళ్ళు ఎట్లా ప్రసిద్ధి చేసిండ్రో అపోస్తలులు, సమస్త మాంత్రికులు, విగ్రహారాధికులు ఎంతమంది ఉన్న వాళ్ళందరూ గూడా అరే! ఈ నామంలో రక్షణ ఉంది. ఈయనే నిజమైన దేవుడని వాళ్ళు తెలుసుకొని దేవుని మొక్కినారు. సాగిలపడి ప్రభుని స్వీకరించగలిగినారు. ఆ విధంగా ఆయన నామాన్ని వాళ్ళు ప్రసిద్ధి చేసినారు గదా! అదే అధికారము దేవుడు మనకు గూడా ఇచ్చిండు గదా! వాళ్ళే మనకు రోల్ మోడల్. వాళ్ళే దానికి మొదటి మెట్టు. అదే మనము ఆదర్శంగా తీసుకొని యేసు ప్రభు అడుగు జాడల్లో వాళ్ళు ఏం చెప్పినా నడిచిండ్రో అట్లనే మనం గూడా ఆయన ఆత్మ ఈ రోజు గూడా మనల్ని అట్లనే నడిపిస్తాడు. వాళ్ళు ఆ కాలంలో అపోస్తులు నడిపించిన పరిశుద్ధాత్ముడు ఈ చివరి దినాల్లో మరి విశేషంగా మనల్ని కూడా నడిపిస్తాడు. ఇవన్నీ మనం తెలుసుకోవాలా. ఇవన్నీ ఒక ఆత్మీయమైన విధానం గదా! అందుకే అంటాడు, మీరు పోరాడేది మనుషులతో గాదు, దురాత్మ సమూహంతో మీరు పోరాడుతున్నారు. ఆకాశంలో దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం. కానీ అవి ఎక్కడ ఉన్నాయి? ఆకాశ మండలంలో ఉన్నాయి. అదొక ప్రపంచం గదా! మరి అక్కడ బోయి నువ్వు పోరాడాలా. అక్కడ బోయి వాటిని పడగొట్టాలా. మీరు భూలోకంలో ఏటిని బంధిస్తారో అక్కడ పరలోకంలో అక్కడ బంధింపబడన్నారు. చూడండి, ఎక్కడ బంధింపబడ్డాయి? మనుషుల ఆత్మలన్నీ దుష్టాత్మలు వాటిని బంధించి పెట్టుండి. వాళ్ళు ఈ లోకంలో మంచిగా తిరుగుతూ ఉంటారు అటు ఇటు. కానీ వాళ్ళ ఆత్మలు మటుకు బంధింపబడి ఉంటాయి. మరి ఎక్కడున్నాయి అవి? ఎక్కడ పోవాలా? అవి ఆత్మీయమైన ప్రపంచం కదా! కాబట్టి నువ్వు ఆత్మరూపిగానే వెళ్ళాలా. యేసు ప్రభు కూడా ఆయన ఆత్మరూపిగానే కింది భాగానికి పోయి సువార్త ప్రకటించిండు ఆయన. కాబట్టి ఆత్మనే పోగలదు, శరీరం పోలేదు. అంటే ఇదంతా కూడా ఆత్మీయమైన విధానము. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చెప్పబడవు. చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే ఈ టీచింగ్స్ లేవు కాబట్టి. కాబట్టి లేవని చెప్పేసి ధీమాగా ఉండేది కాదు కదా! వాక్యం చూపిస్తే అందరు ఎవరు కూడా ఒప్పుకోకుండా ఉంటాడా? అయితే ఒకసారి ఈ ఈ విధానాలు ఏందంటే నాకు జరిగిన ఒక అనుభవం నేను చెప్తాను ఒక సేవకుని ద్వారా. మన గ్రూప్ లో ఒక బ్రదర్ ఉంటాడు, జెర్మియా బ్రదర్ అని. అయితే అతను చనిపోయే టైంకి నేను పరిశుద్ధరావు బ్రదరు ఒక దగ్గర బడంగపేట మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఒక బ్రదర్ ఫోన్ చేసి, బ్రదర్ మీరు త్వరగా రావాలా బ్రదర్, అది చాలా సీరియస్గా ఉందని చెప్పానంటే, తర్వాత మేమేం అప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. మళ్ళీ ఇంటికి పోకుండా బండి తిప్పేసి తిరుమలగిరికి వచ్చేసినప్పుడు జరిగిన విషయాన్ని మేము చెప్తున్నా. ఆ టైంలో ఏం జరిగిందంటే అతను మాట లేదు, ఉలుకు లేదు, ఏం లేదు. కళ్ళు తెరిచి అదొక రకంగా ఉన్నాడు ఆయన. సరే అని చెప్పేసి చేయి పట్టుకొని చూస్తే నాడి కొట్టుకుంటుంది. సరే అని చెప్పి మేమిద్దరం కలిసి బాగా ప్రార్థన చేసినాం. భాషలలో ప్రార్థన చేసిన తర్వాత నాకెందుకో జ్ఞాపకానికి వచ్చింది. చంద్రశేఖర్‌ని ఫోన్ చేద్దామని చెప్పి. ఆయన అప్పుడు అమెరికాలో ఉన్నాడు. అయితే ఇప్పుడు కలుసుద్దా కలవదా? సరే కలదు ట్రై చేద్దామని చెప్పి చేసినప్పుడు టక్కున ఫోన్ ఎత్తిండు. బ్రదర్ ఏమైంది బ్రదర్? చెప్పండి బ్రదర్ అంటే, అన్న ఇట్లా జరిగిందన్న ఇట్లా అంటే, సరే బ్రదర్ ఇప్పుడు అతను చెవి దగ్గర ఫోన్ పెట్టు బ్రదర్ అని చెప్పా నేను. తర్వాత మేము వర్షిప్ చేసేటప్పుడు ఏదేదో ఏవేవో కనిపిస్తోంది. ఏదేదో ఎక్కడెక్కడో అంత భయంకరంగా ఉంది. అయితే అప్పటి వరకు మాకు అర్థం కాలేదు ఏందనేది. తర్వాత చెవి దగ్గర పెట్టి బ్రదర్ ఫోన్ అని చెప్పిన తర్వాత ఆ ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెడితే ఆయన ఇంగ్లీష్‌లో ప్రార్థన చేస్తే నాకు అర్థమైంది. జెర్మియా మృతుల లోకాల నుంచి సజీవ లోకానికి తిరిగిరా. యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తాను అని ఎప్పుడైతే ఆయన పలికిండో, ఆ మాట అన్నాడో, ఒక్కసారిగా ఇట్ట ఉలిక్కిపడాడట. అన్నట్టు అట్లా ఉలిక్కిపడినప్పుడు అప్పుడు ఆయన కళ్ళు తెరిసి అటు ఇటు చూస్తా ఉన్నాడు. అప్పుడు నేను కళ్ళు మూసుకొని చూస్తే ఏదో ఒక దురాత్మ ఆ యొక్క ప్రపంచం నుంచి ఆత్మ బయటకొచ్చిందని నాకది నేను చూసినా నేను ఆ దర్శనంలో. అప్పుడు నాకు అర్థమైంది. ఈ ఆత్మలను దుష్టుడు ఎక్కడ బంధించి పెట్టిండో. అంటే వాళ్ళకి ఎవరు విడుదల కల్పించాలా? దేవుని కుమారుల కొరకు సృష్టి ఎదురు చూస్తున్న మూలుగుతూ ప్రసవేదన పడుతూ ఏడుస్తుందంటే ఎక్కడో ఈ ఆత్మలంటే ఎక్కడో బంధింపబడ్డాయి. ఒక మాట ద్వారా యేసుక్రీస్తును తిరిగి రా అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో, సజీవులోకి తిరిగి రమ్మని అన్నాడో, పలికిందో ఆ మాట, ఆ వాక్కు ఆ వాక్కుకున్న పవరు అతన్ని ఆ మృతుల్లోకి నుంచి సజీవులోకి తిరిగొచ్చింది. అంటే అంతవరకు బంధింపబడ్డ ఆత్మకు విడుదల కలిగింది. ఇవి ఇవి సంఘాల్లో చెప్తే ఎవడు నమ్మడు. ఎందుకనంటే వాళ్ళకి ఆ ఆత్మ అనుభవం లేదు కాబట్టి.
సరే వాళ్ళు నమ్మలేదని చెప్పి మనం ఉంటాం. కొంతమంది ఏదో ఒక గింజన దొరుకుద్ది కదా, ఏదైనా ఒక గట్టి గింజ, ఇన్ని గింజలు పడుతున్నాయి, ఇన్ని విత్తనాలు పడుతున్నాయి, ఏదో ఒక గింజ గట్టి గింజలు అక్కడ పడకపోతుందా, ఫలించకపోతుందా ఒక ఆశ అన్నట్టు. ఒక్కడు చాలు కదా. వారిలో ఒంటరైన వాడు 10 వందల వాక్యం చెప్తుంది. ఆ రీతిగానే మనము మన పిలుపుని మనం కొనసాగించుకోవాలి. అప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు కొంతసేపు తర్వాత మేము ప్రార్థన చేసిన తర్వాత ఆయన విన్నాడు. తర్వాత కొంత సమయానికి ఆయన ప్రభువులో ఆయన సన్నిధికి వెళ్ళిపోయిండు. అదే ప్రార్థన అదే టైంకి ఆ టైంలో చేయకపోతే పరిస్థితి ఏంది? అట్లా ఎన్నో చూసిన కేసులు మన కేబీపీఎంలో. అంటే ఎందుకు దేవుడు అది మనకు జ్ఞాపకం చేస్తుందంటే, నీకు దేవుడు నీకు ఎలాంటి ప్రణాళిక ఇచ్చిండు, అసలు నీ పిలుపు ఏంది, తర్వాత దేవుడు నీకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చి ఎలాంటి అధికారం ఇచ్చిన, మొట్టమొదటి అది పిలుపు తగిన తర్వాత విషయం అధికారం ఏంది. ఈ 3 ప్రపంచాల మీద సర్వ సృష్టి మీద నీకు అధికారం ఇచ్చిండు, ఏలమని చెప్పిండు. వెళ్తానమా? అది మర్చిపోయింది ఈరోజు క్రైస్తవ సంఘం. కానీ మనం జ్ఞాపకం చేయాలి. అది పరిశుద్ధాత్ముడు సంచరిస్తుండ ఆయన, ఎవరు ఆయన ఆహ్వానిస్తలేరు, ఆయన దుఃఖపడుతున్నాడు. ఒక సేవకుడి గురించి నేను చూస్తాం ఒక రోజు, మీరు కూడా చూసుంటారు, ఇంగ్లీష్ లో ఉంది అది. జాన్ హైడ్ అనే ఒక వ్యక్తి, అతనికి దేవుని సేవ చేయాలని ఎంతో భారం కలిగింది ఆయనకి. ఆ టైంలో ఆయన తన స్నేహితుడు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిండంట ఇండియా దేశానికి వెళ్ళి సువార్త చెప్పమని. తన స్నేహితుడు ఏం చేసిండంటే ఒక లెటర్ తీసుకొని ఆ లెటర్లో ఏదో రాసి ఆ షిప్ లో పడవలు వస్తుంటే పరిగెత్తుకొని వచ్చి తన స్నేహితుడికి ఇచ్చిండు, నువ్వు దిగిన తర్వాత అక్కడ చదువు అని. అయితే అది జాగ్రత్తగా జేబులో పెట్టుకొని అతను ఆయన ప్రయాణం ఓడ దిగి వచ్చిన తర్వాత ఆయన చదువుతున్నాడు. అక్కడ ఏమని చదువుతుంది, అక్కడ పరిశుద్ధాత్మ కొరకు నువ్వు బాగా ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ కొరకు నువ్వు బాగా పొందుకో అని చెప్పి ఆయన అది జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఆ లెటర్లో రాసింది. అప్పుడు ఆయనకు కోపం వచ్చింది. పరిశుద్ధాత్మ లేకునే నేను దేవుని సేవకి వెళ్తున్నానా, పరిశుద్ధాత్మ లేకునే నేను పరిచర్యకి వెళ్తున్నాను కోపంకి వచ్చి ఆ లెటర్ చింపేసిండు. ఆయన తన స్నేహితుడు ఏం చెప్పిండు, ప్రార్థనలో ఎక్కువ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు, ఆత్మతో నింపబడి పరిచర్యలో పోవని ఆయన రాస్తే అతను ఏం చేసిండు, కోపగించుకొని చింపి పడేసిండు. కానీ దేవుడు వదిలిపెడతాడా? నువ్వు ఎంతో భారంతో ప్రయాసంతో పరిచర్యకి వెళ్తున్నావు, కానీ పరిశుద్ధాత్ముడు, మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ దేవా నువ్వు రా ప్రభు అని అంటాం, కరెక్టే. ఆయన నీ పక్కన ఉంటాడు, రమ్మంటే నీతో పాటు ఆయన వస్తాడు. కానీ నీ హృదయంలోకి రావాలి కదా, నీ హృదయంలోకి ఆహ్వానించాలా. ఆహ్వానిస్తే ఆ క్రియను చూడగలగాలి, అప్పుడే నీలో ఆత్మ ఉన్నట్టు. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తాను ఎట్లా తెలుస్తుంటే కొన్ని కార్యాలు జరుగుతాయి అక్కడ. కానీ మనం ఏం చేస్తామంటే గెస్ట్ లాగా రమ్మంటాం, మనం కాసేపు పని అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకా ఉండదు అన్నట్టు. కానీ అట్లా కాదు, ఆయన నీలోకి రావాలని చూస్తున్నాడు. ఉందా లేదా యోహాను సువార్త వాక్యం, మేము వచ్చి మీ దగ్గర నివాసం చేస్తామని. కాబట్టి అప్పుడు ఆయన ఆ లెటర్ చదివి చింపేసిన తర్వాత దేవుని ఆత్మ ఘోషిస్తుంది. కళ్ళు మూసుకుంటే పరిశుద్ధాత్మ అదే జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ప్రార్థనలు కూర్చున్నప్పుడు దేవుని అభిషేకంతో నింపబడి ఎన్నో ఆత్మ రక్షింపబడి ఆయన ప్రార్థన చేస్తుంటే మనుషుల్లో పశ్చాత్తాపం వచ్చిందని పరిశుధాత్మ అట్లా పనిచేసిండు. అక్కడ పరిశుధాత్మ నడిపింపు అంటే ఆయనే కదా అన్ని చూపిస్తారు మనకు. యోహాను చూపించింది ఆయననే, పేతురుకు చూపించింది ఆయననే. కాబట్టి పరిశుధాత్మ కొరకు మనము ఈ చివరి దినాల్లో కనిపెట్టాలా. నీ మినిస్ట్రీ నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే, ఈ సర్వ సృష్టిని వేలాలంటే దేవుని అధికారం ఉంటే సరిపోదు, శక్తి కూడా కావాలా, పవర్ కావాలా. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడే మీరు బూది గంతలు సాక్షులు ఉంటారని. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టాలా. ఈ సృష్టి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చిండు, నీ పాదాల కింద పెట్టిండు, సమస్తాన్ని నీ పాదాల కింద పెట్టిండు. అది గ్రహించాలా, మనం ప్రార్థన చేయాలా, ప్రభువా నాకు అలాంటి అధికారం నువ్వు ఇచ్చిన దాన్ని ఎట్లా నీకు కొనసాగించుకోవాలన్నప్పుడు పరిశుధాత్మ నీకు చెప్తాడు, నేను నడిపిస్తాడు ఆ రీతిగా ఆయన. కాబట్టి ఆ నడిపింపు కొరకు మనం ప్రయాసపడదాం. కాబట్టి ఆయన ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఎందుకు మనం దర్శించాలన్నప్పుడు, ఎందుకు ఆయన దర్శించుతున్నాడు, ఎందుకని జ్ఞాపకం చేసుకున్నంటే ఇవన్నీ నీకు నువ్వెవరో నీ పట్ల దేవుని ప్రణాళిక ఎందుకు చెప్పడానికే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన దర్శిస్తాడు. కాబట్టి అది మనం గ్రహించి విధేయత చూపించి మనం ముందుకెళ్ళినప్పుడే ఆయన నామాన్ని మనం ప్రసిద్ధి చేసి ఈ సృష్టిలో ఆయన నామాన్ని మనం
ప్రసిద్ధి చేయాలా. అనేకులు ఆ నామం ముందు మోకాలు వంగాల. సమస్త సృష్టి ఆయన ముందు మోకాలు వంగాల. ఆ రీతిగా నువ్వు యేసు ప్రభువుకు నామాన్ని ప్రకటించాలా. అలాంటి కృప ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవానికి ఎంతో వందనాలు. ఈ నామం బట్టి ప్రవ్వా, యేసుక్రీస్తు నామం బట్టి మేము ప్రార్థిష్టమైన తండ్రి, ప్రవ్వా మీరు మాకు ఇచ్చిన అయినా, మీరు సమస్త సృష్టిని ప్రవ్వా నైనా మీరు మాకు ఇచ్చినారు. కిరీటాన్ని మాకు ఇచ్చినారు ప్రవ్వా. గొప్ప దేవానికి ఎంతో వందనాలు నైనా. ప్రవ్వా మీ పాదాల దగ్గర మేము తగ్గించుకొని అయినా ఆ కిరీటాలు పొందుకున్న ఆ 24 మంది పెద్దలు కూడా ప్రవ్వా కిరీటాలు పక్కన పోయేసి ప్రవ్వా మీ పాదాల దగ్గర సాగిలపడి ప్రవ్వా నీ నామాన్ని గణపరిచినారు ప్రవ్వా. నేను ఆరాధించినారు ప్రభావ, నేను గణపరిచినారు. ఆ రీతిగానే మేము ప్రతి క్షణంనైనా, ప్రతి దినం, ప్రతి స్థలంలో, ప్రతి ప్రాంతంలోనైనా అయినా మీ పాదాల దగ్గర సాగిలపడి మేము ఆరాధించినప్పుడే ఈ సృష్టి ప్రభావ మీకు లోబడుతుంది ప్రభావ. ఈ నామం ప్రసిద్ధి చేయగలదు ప్రభావ. ఆ రీతిగా మేము ప్రసిద్ధి చేయాలా, ఈ నామాన్ని గణపరచాలా ప్రభావ. అలాంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి. మీకు పరిశుధాత్మను అడుగు వారికి ధారాళంగా ఇస్తున్నారు ప్రభావ. నైనా ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో అందరిపైన మీ ఆత్మ కుమ్మరిస్తున్నారు. కాబట్టి మాకు దర్శనాలు, కళలు మాకు దయచేయండి. పరలోకపు దర్శనాలు మాకు దయచేయండి ప్రభావ. అనేకమైన విషయాలు మాకు దయచేయండి. ఆత్మీయ ప్రపంచంలోకి మేము అడుగు పెట్టాలా ప్రభావ. ఇవన్నీ మేము నేర్చుకోవాలా ప్రభావ. మాకు బోధిస్తున్నారు నాయన మీ బిడ్డల ప్రభావ. మీ ఆత్మ ద్వారా మాకు అవన్నీ బయలుపరుస్తున్నారు. కాబట్టి వాటిని మీరు గ్రహించాలా, స్వీకరించాలా, వాటిని పరిశీలించాలా ప్రభావ. వాటిని కొనసాగించుకోవాలా ప్రభావ. ఆత్మీయ జీవితంలో మేము ముందుకు ఎదగాల ప్రభావ. అయినా ఈ రోజు మాకు అవి జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రభావ? ఆ అధికారాన్ని మేము తీసుకొని ప్రభావ మేము ముందుకు వెళ్ళాలా, ఈ నామాన్ని గణపరచాలా, మైంపరచాలా, లేకులు మీ చెంత నడిపించాలా. అలాంటి సేవా పరిచయంలో మమ్మల్ని అందరినీ, ఇంట్లో వాళ్ళందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.